This conference will now be recorded. ఓకే. సాటర్డే వరకు కూడా మనం ఏం చేస్తామంటే మొత్తం డ్రా టూల్స్ అనేది తెలుసుకున్నాం. డ్రా టూల్స్ మనం స్కెచ్ డ్రా చేయడానికి బేసిక్గా కావాల్సిన టూల్స్ అన్ని మేము డ్రా టూల్స్ అంటాం. సో ఈ డ్రా టూల్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాడిఫికేషన్స్ టూల్స్, మాడిఫై టూల్స్ అన్నమాట. మాడిఫై టూల్స్ కనిపిస్తున్నాయి కదా, మాడిఫై ప్యానల్ అంటాం. ఈ ప్యానల్లో ఉన్న టూల్స్ అన్ని మనకి మాడిఫై టూల్స్ కానీ వీటిలో మూవ్, కాపీ, రొటేట్, మిర్రర్, సో జాయిన్, ఎక్స్ప్లోడ్, ఎరేస్ చాలా ఉంటాయి వీటిలో కూడా. సో ఇవన్నీ ఏంటంటే ఇవి వాటిలో కొన్ని మాడిఫికేషన్ చేయడానికి, మనం ఏదైనా సరే ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుని ఉంటాం కదా, వాటిలో కొన్ని మాడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. లేదు ఒక ఆబ్జెక్ట్ నేను ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ చేయాలనుకుంటాను. సో అలాంటి టైంలో నేను మూవ్ కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. లేదు ఒక సర్కిల్ని నేను ఇంకా 3 టైమ్స్ యూజ్ చేయాలి, ఇంకా 3 ప్లేసెస్లో యూజ్ చేయాలి, అలాంటప్పుడు కాపీ కమాండ్. అలాగే వాటి ఒక యాంగిల్ మార్చడానికి, సపోజ్ ఒక రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్ 0 degrees ఉంది, ఆ రెక్టాంగిల్ చేంజ్ చేయడానికి మనం 45 degrees లో చేంజ్ చేయడానికి, లేదు 360 degrees లో చేంజ్ చేయడానికి మనకు రొటేట్ అనే కమాండ్ యాక్టివేట్ చేస్తాం. అలాగే మిర్రర్ చూసుకుంటే ఒక సైడ్ ఉన్న డయాగ్రామ్, అంటే మీకు సిమెట్రిక్ డయాగ్రామ్స్ ఐడియా ఉంది కదమ్మా, సిమెట్రిక్ డయాగ్రామ్స్ మీరు ఐ సెక్షన్ ఇలా డ్రా చేస్తుంటారా మెకానిక్స్ సబ్జెక్ట్ లో, సబ్జెక్ట్ లో ఉంటాయి కదా, అక్కడ ఉన్న డయాగ్రామ్స్ ఇవి సిమెట్రిక్ డయాగ్రామ్స్. సో మనకు రైట్ సైడ్ లో ఉన్న ఆబ్జెక్ట్ మొత్తం అంతా లెఫ్ట్ సైడ్ రావడానికి మిర్రర్ నెట్ టూల్ యాక్టివేట్ చేసుకుంటాం. సో ఇలా 1 by 1 టూల్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి మూవ్ కమాండ్. మూవ్, సో ఎంతకంటే ముందు మనం షీట్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూనిట్స్ అప్లై చేయలేదు ఇంకా. యూనిట్స్ యూఎన్ ఎంటర్. సో ఆల్రెడీ ఏమేమి ఉంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ 20, ఎంటర్. జెడ్ ఎంటర్, ఆల్ ఎంటర్. జెడ్ ఎంటర్, ఆల్ ఎంటర్, ఓకే. నేను సపోజ్ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను, రెక్టాంగిల్ కర్నల్ పైన స్పెసిఫై చేశాను. అలాగే నెక్స్ట్ డైమెన్షన్స్, లెంత్ వచ్చేసి ఒక 20, విడ్త్ వచ్చేసి 7 కాదు 15 ఇద్దాం, ఎంటర్. చూసారు, ఇలా నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాను. ఈ రెక్టాంగిల్ ఏం చేస్తానంటే ఒక సర్కిల్ డ్రా చేస్తాను ఒక ఎడ్జ్ లో. చూసారా, ఈ ఎడ్జ్ లో ఈ ఎండ్ పాయింట్ దగ్గర నేను ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాను. సో రేడియస్ కూడా ఇవ్వట్లేదు, రేడియస్ కూడా నేను ఎగ్జాక్ట్ ఇవ్వట్లేదు. సో డ్రా చేస్తాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఒక ఎడ్జ్ లో డ్రా చేయాల్సిన సర్కిల్ ని ఈ ఎడ్జ్ లో డ్రా చేశాను. సో నాకు కావాల్సింది ఏంటంటే ఈ సైడ్ ఎడ్జ్ లో కావాలి, సో రైట్ సైడ్ ని ఈ ఎడ్జ్ లో కావాలి. సో అలా కావాల్సింది నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఇక్కడ డ్రా చేశాను. వీటిని నేను ఏం చేయాలంటే మూవ్ చేయాలనుకుంటున్నాను. మూవ్, సో మూవ్ కమాండ్ యొక్క కమాండ్ కి వచ్చేసి ఎంఓవి, షార్ట్ కట్ కి వచ్చేసి ఎం. మనం ఎం అని టైప్ చేయగానే చూడండి, సో క్రాస్ హెయిర్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఎం అని టైప్ చేయగానే బ్రాకెట్ లో మూవ్ అని కనిపిస్తుంది. మూవ్ కి షార్ట్ కట్ కి వచ్చేసి ఎం అని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక కమాండ్ బార్ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడనే కాదు, ఏదైనా సరే మీరు టూల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఏదైనా తెలియకపోతే, ఇన్ కేస్ మర్చిపోతే, సో మీరు మర్చిపోయినప్పుడు ఏం చేస్తారంటే కమాండ్ బార్ ని చూడండి. కమాండ్ బార్ లో చూస్తే మీకు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పేసి అక్కడ క్లియర్ గా చెప్తూ ఉంటుంది. సో క్లియర్ గా ఇండికేషన్ వస్తుంటాయి, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటుంది. సో ఇప్పుడు మనం ఏవైతే మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేయాలి. నేను సర్కిల్ ని మూవ్ చేయాలనుకుంటున్నాను, ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేయాలమ్మా. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే చూడండి, కమాండ్ బార్ లో అబ్జర్వ్ చేస్తే స్పెసిఫై బేస్ పాయింట్ ఉంటుంది. స్పెసిఫై బేస్ పాయింట్. సో అది బేస్ పాయింట్ ఏంటంటే మనం మూవ్ చేయడానికి, మన ఆబ్జెక్ట్ ని మూవ్ చేయడానికి ఒక బేస్ పాయింట్. నేను సపోజ్ ఇప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఇస్తున్నాను. చూడండి, సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఇచ్చాను నేను. అక్కడ నుంచి చూడండి స్పెసిఫై నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఉంటుంది. ఒక పాయింట్ ఏదైనా సరే నాకు మూవ్ చేయడానికి ఒక పాయింట్. ఇలా ఇప్పుడు చూడండి, నేను ఒక పాయింట్ ఇచ్చేసాను, ఇక్కడ పాయింట్ ఇస్తున్నాను, ఈ పాయింట్ ఇస్తున్నాను. పాయింట్ ఇవ్వని నాకు ఏమైంది, ఇక్కడ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నాకు సర్కిల్ రైట్ సైడ్గా వచ్చేసింది, ఇది మనం వితౌట్ డైమెన్షన్స్ అన్నమాట. సో వితౌట్ అంటే మనకు లెంత్ డిస్టెన్స్ అని ఏమి ఇవ్వకుండా మనకి డైరెక్ట్గా ఇలా తీసుకున్నాం. అలా కాదు, ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్
ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, మూవ్ కమాండ్ యాక్టివేట్ చేస్తాను. సో మనం 2 వేస్‌లో మనము ఈ కమాండ్స్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ చేసి తర్వాత టూల్ అని యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా అలా కాకుండా టూల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయొచ్చు. సో ఇవేంటంటే వీటిని నాన్ వర్బ్, వర్బ్ నౌన్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? సో నాన్ వర్బ్ ఏంటంటే కమాండ్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని నాన్ వర్బ్ అండి. అదే వర్బ్ నౌన్ ఏంటంటే ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూల్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది 2 ప్రాసెస్. సో మనకి ఏ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ మూవ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్. నెక్స్ట్ చూడండి కమాండ్ బార్‌లో చూస్తే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ చేశాను. సో స్పెసిఫై బేస్ పాయింట్ ఉంటుంది సార్. బేస్ పాయింట్. సో ఈసారి కూడా నేను సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఇస్తున్నాను. సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఇచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ క్రాస్ సైడ్ నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేశాను. సార్ క్రాస్ సైడ్ నేను లెఫ్ట్ సైడ్ ప్లే చేశాను. ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ కాకుండా నేను యూజ్ ఫస్ట్ పాయింట్ యాస్ డిస్ప్లేస్మెంట్ అండి. ఈ ఫస్ట్ పాయింట్ అనేది నాకు డిస్ప్లేస్మెంట్ వర్క్ అవుతే నేను డిస్టెన్స్ ఇస్తున్నాను. లెంత్ ఎంత ఇవ్వాలి మనం? ఓకే, రెక్టాంగిల్ యొక్క లెంత్ మనం 20 ఇచ్చాం. 20 ఇచ్చి ఎంటర్ చేసాం. 20 ఇచ్చి నాకు ఎంటర్ చేస్తే ఏమైందంటే నాకు రైట్ సైడ్ ఉన్న సర్కిల్ నాకు లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది. అది కూడా ఎగ్జాక్ట్‌గా. ఒకసారి చూసుకోండి. చూడండి. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ అలాగే ఈ ఎండ్ పాయింట్స్ యొక్క చూడండి. సో కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా మనకి కోయిన్సైడ్ అయ్యింది. ఎగ్జాక్ట్‌గా కోయిన్సైడ్ అయ్యాయి. ఇలా మనం డిస్ప్లేస్మెంట్ కూడా ఇవ్వచ్చు. అంటే మనం యూజువల్‌గా మనం డైరెక్ట్‌గా మనకు పాయింటే సెలెక్ట్ చేయకుండా, సో పాయింటే సెలెక్ట్ చేయకుండా ఇలా కోఆర్డినేట్స్ కూడా ఇవ్వచ్చు. కోఆర్డినేట్స్ కూడా ఇవ్వచ్చు. లేదు ఇన్ కేస్ ఇదే సర్కిలే సో ఇక్కడ కావాలి, ఇటు సైడ్ కావాలనుకుంటే మనకు ఇన్ కేస్ ఒకవేళ మనకు పాయింట్స్ తెలిస్తే స్పెసిఫిక్‌గా పాయింట్ తెలిస్తే ఏం చేయొచ్చు అంటే మనం డైరెక్ట్‌గా మూవ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా ఇలా మూవ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా మూవ్ చేయొచ్చు మనం. లేదు మనకు పాయింట్ అని మనకు తెలియకపోతే ఏమంటే పాయింట్ తెలియక మనకు డైమెన్షన్స్ మాత్రమే తెలుస్తాయంటే ఆ టైంలో మనం మూవ్ కమాండ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాను, ఎంటర్. స్పెసిఫై బేస్ పాయింట్. సో ఇప్పుడు చూడండి బేస్ పాయింట్ నేను ఏమిస్తున్నా అంటే సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ కాకుండా ఏదో ఒక సర్కిల్ యొక్క క్వాడ్రంట్ పాయింట్ ఇస్తున్నాను. ఈ క్వాడ్రంట్ పాయింట్ ఇస్తుంది. క్వాడ్రంట్ పాయింట్ ఇచ్చాను. డౌన్ సైడ్ నాకు మూవ్ అవ్వాల్సింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. డిస్టెన్స్ ఎంత నేను 10 ఇస్తున్నా. 10 ఎంటర్. చూడండి. సో డిస్టెన్స్ 10 నుంచి ఇక్కడికి నాకు లెఫ్ట్ సైడ్ మూవ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ నాకు మూవ్ అయిపోయింది. మనకి ఈ బేస్ పాయింట్ ఏంటంటే మనకు బేస్ పాయింట్ ఏదైతే మనకి రెఫరెన్స్ పాయింట్ ఆ రెఫరెన్స్ పాయింట్ దగ్గర నుంచి మనకు డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అది మనకి షార్ట్ పాయింట్ అవుతుంది. అది ఆరిజిన్ పాయింట్ అవుతుంది మనకి డిస్ప్లేస్మెంట్ అనేది. అలాగే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని నేను ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ నేను మూవ్ చేసింది. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని అట్ ఏ టైం మూవ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా నేను వన్ ఆబ్జెక్ట్ ని డ్రా చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అట్ ఏ టైం మూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 2 ఆబ్జెక్ట్స్ మూవ్ చేయొచ్చు. ఏమంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి బేస్ పాయింట్. స్పెసిఫై బేస్ పాయింట్. చూడండి ఈ బేస్ పాయింట్ ని ఏం బేస్ చేసుకొని నేను మూవ్ చేస్తున్నాను. ఇలా మూవ్ చేస్తున్నాను. సో ఇలా మన నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనం మూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే ఒకటే ఆబ్జెక్ట్ తీసుకుని ఇలా చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మూవ్ లో ఉన్న సబ్ కమాండ్. సెమ్ ఎంటర్ చేశాను. సర్కిల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్క నిమిషం. ఓకే. సో ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను. సర్కిల్ ని నేను మూవ్ చేయాలనుకున్నాను. సర్కిల్ ని సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేశాను. బేస్ పాయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న క్వాడ్రంట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న క్వాడ్రంట్ పాయింట్ ఇచ్చాను. సో ఇలా మనం క్వాడ్రంట్ పాయింట్ ని ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు మనకు 20 డిస్టెన్స్ కాకుండా నేను 20 డిస్టెన్స్ ఇచ్చాను, ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చూడండి మనకి ఎలా వచ్చింది అది ఒక లొకేషన్ లో నాకు పర్ఫెక్ట్ లొకేషన్ లో రాలేదు. సో ఎందుకంటే నేను ముందుగా నాకు ఆర్థో మోడ్ ఆన్ లో ఉండడం వల్ల నేను క్రాస్ గా అంటే హారిజెంటల్ గా వర్టికల్ గా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆర్థో మోడ్ ఆఫ్ లో ఉండడం వల్ల మనకి ఏమైందంటే సో ఆబ్జెక్ట్ మనకి కొంచెం యాంగిల్ లో ఫామ్ అయింది. సో ఇంకొకసారి ట్రై చేద్దాం. సేమ్ ఆబ్జెక్ట్ మరి సర్కిల్ మూవ్ ఎంటర్.
ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, సర్కిల్ని సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ ఎంటర్ చేశాను. స్పెసిఫై బేస్ పాయింట్. సో ఈ బేస్ పాయింట్ నేను ఈసారి క్వాడ్రంట్ పాయింట్ కూడా కాకుండా బయట నాకు నియరెస్ట్ పాయింట్ని అంటే సర్కిల్ మీద ఒక పాయింట్ని సెలెక్ట్ చేశాను. చూడండి నాకు 360 degreesలో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చేస్తానంటే ఒక 10 ఇస్తాను డిస్టెన్స్, 10 ఇచ్చాను, ఎంటర్ చేశాను. చూడండి ఇలా మనకి ఆర్థో మోడ్ ఆన్లో లేక ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే సో డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకి ఆబ్జెక్ట్స్ అనేది మూవ్ అవుతూ వెళ్తుంది. డిఫరెంట్ డైరెక్షన్స్లో ఆబ్జెక్ట్స్ అనేవి మూవ్ అవుతుంది. ఓకే, మనకి హారిజాంటల్ వర్టికల్ డైరెక్షన్స్లో ఉన్నాయి అంటే మనం మూవ్ చేసే టైంలో మనకి అలాంటి టైంలో మనకి కన్ఫామ్గా మనం ఆర్థో మోడ్ ఆన్లో చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదా అలా కాకుండా అంటే మనకి కొంచెం డైరెక్షన్స్ చేంజ్ అయినా కూడా మనకి మన డ్రాయింగ్ అనేమంతా ఫెయిల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మూవ్ కమాండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్ చేసింది. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి, కమాండ్ బార్లో అబ్జర్వ్ చేస్తుంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి ఒక కమాండ్ కనిపిస్తుంది. డిస్ప్లేస్మెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి డిస్ప్లేస్మెంట్ అని సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. డిస్ప్లేస్మెంట్ అని నేను సెలెక్ట్ చేయగానే పాయింట్ ఆరిజిన్ నుంచి నాకు పాయింట్ వస్తుంది. ఆరిజిన్ నుంచి నాకు పాయింట్ వస్తుంది. ఓకేనా, ఆరిజిన్ నుంచి నాకు పాయింట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ బ్రాకెట్లో చూసుకుంటే స్పెసిఫై డిస్ప్లేస్మెంట్ అనేది మనం ఇప్పుడు కంట్రోల్ ఇప్పుడు మనకి ఆర్థో మోడ్ ఆన్లో ఉంటే మనకి హారిజాంటల్ డైరెక్షన్ వస్తుంది, అలాగే వర్టికల్ డైరెక్షన్ వస్తుంది. సేమ్ ముందుగా మనకి మామూలుగా చూసుకున్నాం కదా అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇన్ కేస్ ఒకవేళ ఆర్థో మోడ్ ఆన్లో లేకపోతే ఏమవుతుందంటే సో మనం డిస్ప్లేస్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే క్రాస్ గానే వస్తుంది. సో ఒక డిఫరెంట్ డైరెక్షన్లో మాత్రం వస్తుంది. ఇందుకోసం మనం ఏం చేస్తాం అంటే ఆర్థో మోడ్ ఆన్ చేస్తాం, Ctrl+L ఆర్థో మోడ్ ఆన్ చేశాను. రైట్ సైడ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి సో ఒకసారి ముందు అబ్జర్వ్ చేయండి అమ్మా. సో మనం బేస్ పాయింట్ ఇంతకుముందు ఎక్కడ ఇచ్చాం, బేస్ పాయింట్ ఇంతకుముందు మనకు సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఇచ్చారు, సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, యూసీఎస్ ఐకాన్ ఉంది కదా, యూసీఎస్ ఐకాన్ దగ్గర నుంచి ఒక డాటెడ్ లైన్ వస్తుంది రైట్ సైడ్కి. యూసీఎస్ ఐకాన్ దగ్గర నుంచి రైట్ సైడ్కి ఒక డాటెడ్ లైన్ ఎంతవరకు వస్తుందో సేమ్ అలాగే మనకు సోర్స్ పాయింట్ ఉంది కదా, సోర్స్ ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం మూవ్ చేయబోయే ఆబ్జెక్ట్ సర్కిల్ మిడిల్లో కనిపిస్తుంది. ఓకే, ఆ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్కి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి ఒకసారి, చెప్పేది అర్థమవుతుందమ్మా అందరికి. యూసీఎస్ ఐకాన్ దగ్గర ఎక్స్ వై కనిపిస్తుంది అయితే యూసీఎస్ ఐకాన్, ఆ ఐకాన్ దగ్గర ఒక డాటెడ్ లైన్ వచ్చింది, ఇక్కడ ఒక డాటెడ్ లైన్ వచ్చింది. ఆ డాటెడ్ లైన్ ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో సపోజ్ ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ మనకి మూవ్ చేయబోయే ఆబ్జెక్ట్ దగ్గర నుంచి మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ వరకు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, నేను ఈ సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే సో ఈ డిస్ప్లేస్మెంట్ ని ఇంక్రీజ్ చేస్తుంటే ఏమవుతుంది, ఆ సర్కిల్ అనేది మూవ్ అవుతుంది, అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు ఒక 20 ఇస్తున్నాను, 20 ఎంటర్. చూడండి 20 ఎంటర్ చేయగానే ఏమైంది, నాకు ఇక్కడ సర్కిల్ నాకు రైట్ సైడ్గా వచ్చేసింది. యూసీఎస్ ఐకాన్ ఏంటంటే యూసీఎస్ ఐకాన్ దగ్గరికి మనకు డిస్ప్లేస్మెంట్ ఎందుకు వెళ్తుందంటే మనం బేస్ పాయింట్ ఇవ్వకుండా, ఒక బేస్ పాయింట్ ఇవ్వకుండా మనకు డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి యూసీఎస్ ఐకాన్ తీసుకుంటాను. బట్ మన డిస్ప్లేస్మెంట్ మనకి ఎంతైతే ఇవ్వాలో మనకు అంతే ఇస్తే సరిపోతుంది. సో మళ్ళీ మనం ఏంటంటే అక్కడ బేస్ పాయింట్ ఇవ్వకుండా డైరెక్ట్ డిస్ప్లేస్మెంట్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇలాగే మనకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం అట్ ఏ టైం మూవ్ చేయొచ్చు. సపోజ్ ఒక లైన్ డ్రా చేశాను, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ రెక్టాంగిల్ ఉంది, ఈ రెక్టాంగిల్ యొక్క సెంటర్ పాయింట్ అంటే జామెట్రిక్ సెంటర్, రెక్టాంగిల్ యొక్క జామెట్రిక్ సెంటర్ దగ్గర నుంచి నేను ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేస్తున్నాను. అది కూడా ఈ 3 ఆబ్జెక్ట్స్ ని, ఒక రెక్టాంగిల్ ఉంది అలాగే 2 సర్కిల్స్ ని, ఈ 3 ఆబ్జెక్ట్స్ నేను మూవ్ చేయాలనుకుంటాను. ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటా అంటే ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్, మూవ్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను, ఎంటర్, నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. సో నేను ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నాను. మీరు ఇలా విండోతో కాకపోయినా సరే 1 by 1 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా 1 by 1 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 by 1 సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్పెసిఫై బేస్ పాయింట్, సో ఏ బేస్ పాయింట్ నుంచి మనకు మూవ్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి జామెట్రిక్ సెంటర్ ఆన్లో లేదు, చూడండి ఇక్కడ జామెట్రిక్ సెంటర్ ఆఫ్లో ఉంది, అందువల్ల మనకి చూపించలేదు. ఆల్రెడీ ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది, సో నో ప్రాబ్లం. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మూవ్ చేయాలనుకుంటాను. చూడండి ఇప్పుడు ఆర్థో మోడ్ ఆన్లో ఉండడం వల్ల మనకి కొంచెం టిల్ట్ అవుతుంది, ఇలా షేక్ అవుతూ అనిపిస్తుంది. సో ఆర్థో మోడ్ ఆఫ్ చేస్తున్నాయి, ఇక్కడ ఆర్థో మోడ్ ఆఫ్ చేశాను. చూడండి ఆర్థో మోడ్ ఆఫ్ చేసి ఇక్కడ ఈ మిడ్ పాయింట్ దగ్గర నేను ప్లేస్ చేశాను ఆబ్జెక్ట్, సార్ చూడండి ఈ మిడ్ పాయింట్ అలాగే జియోమెట్రిక్ సెంటర్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ఓకేనా? సో ఇలా మన నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా మనం ఒక చోటు నుంచి మరొక చోటికి మూవ్ చేయొచ్చు. ఇది మూవ్ కమాండ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కాపీ కమాండ్. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఓకేమా ఒక రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో సర్కిల్ ఉంది. ఇదే సర్కిల్ నేను మిగతా ఉన్న 3 ఎండ్ పాయింట్స్ కూడా నేను కాపీ చేయాలనుకుంటాను. ఇదే వాటిని మిగతా 3 కమాండ్స్ కూడా మిగతా 3 ఎండ్ పాయింట్స్ కూడా నేను కాపీ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఏం చేస్తామంటే కాపీ ఎంటర్ చేస్తాను. ఓకేమా? కాపీ కమాండ్ కి COR CPM కాపీ కమాండ్ వచ్చేసి కమాండ్ కి వచ్చేసి COPY. అలాగే షార్ట్ కట్ కీస్ వచ్చేసి CO. ఇప్పుడు CO ఎంటర్ చేశాను కదా, CO ఎంటర్ చేసిన తర్వాత కూడా నేను చూసాను కాపీ అని అనిపిస్తుంది. అలాగే నేను CP టైప్ చేస్తున్నాను. CP టైప్ చేసినా కూడా మనకి ఏమైందంటే కాపీ అనే కమాండ్ యాక్టివేట్ అవుతుంది చూపిస్తుంది. ఓకే, సో ఈ కాపీ కమాండ్కి వచ్చేసి 2 షార్ట్ కట్ కీస్ ఉంటాయి. CO అయినా యూజ్ చేయొచ్చు లేదా CP అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, CP ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత మనం చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే కమాండ్ బార్ లో సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ మనం కాపీ చేయడానికి కావాల్సిన ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయండి. నేను ఏం చేయాలి? సర్కిల్ అని సెలెక్ట్ చేయాలనుకున్నాను. సర్కిల్ నేను కాపీ చేయాలనుకున్నాను. సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంటర్. సో ఎంటర్ చేసిన తర్వాత చూడండి మీకు స్పెసిఫై బేస్ పాయింట్ ఉంటుంది. సేమ్ మనకి మూవ్ కమాండ్ లో ఎలాగైతే ఉంటుందో ప్రొసీజర్ అలాగే పాయింట్స్ మొత్తం సేమ్ యాజ్ ఈజ్ గా ఉంటుంది. సేమ్ యాజ్ ఈజ్ గా ఉంటుంది. సో బేస్ పాయింట్. సో బేస్ పాయింట్ నుంచి ఇస్తున్నాను. బేస్ పాయింట్ తీసుకున్నాను. బేస్ పాయింట్ వచ్చేసి సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్. ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ దగ్గర తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ పాయింట్ ఇస్తున్నాను. రెక్టాంగిల్ యొక్క ఎండ్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి అదర్ ఎండ్ పాయింట్. అలాగే ఇన్ కేస్ మనకు డిస్ప్లేస్మెంట్ కూడా కావాలనుకుంటే, సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా పాయింట్స్ ని బేస్ చేసుకొని కాపీ చేసాం. అలాగే నాకేంటంటే డిస్ప్లేస్మెంట్ కూడా కావాలనుకుంటే, అంటే డిస్టెన్స్ ఇచ్చి కూడా నేను డ్రా చేయాలనుకుంటే, కాపీ చేయాలనుకుంటే, సో నేను ఆర్థో మోడ్ ఆన్ చేసి లెఫ్ట్ సైడ్ క్రాస్ సైడ్ ని ప్లేస్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ క్రాస్ సైడ్ ని ప్లేస్ చేసాను. ఇప్పుడు నాకు 20 డిస్టెన్స్ లో నాకు ఒక సర్కిల్ కావాలనుకుంటే 20 ఇస్తున్నాను. ఎంటర్. 20 డిస్టెన్స్ లో నాకు ఒక సర్కిల్ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నాకు జామెట్రిక్ సెంటర్. సో ఈ జామెట్రిక్ సెంటర్ లో కూడా నాకు జామెట్రిక్ సెంటర్ నాకు తెలుసు కాబట్టి సో ఈ జామెట్రిక్ సెంటర్ కూడా నేను సెంటర్ పాయింట్ ఇస్తున్నాను. ఇలా మనకు పాయింట్స్ అని ఇవ్వచ్చు, లేదనుకుంటే మనకు డైమెన్షన్స్ తెలిస్తే, డిస్టెన్సెస్ తెలిస్తే. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ క్రాస్ ఎయిర్ ఇక్కడ ప్లేస్ చేశాను. క్రాస్ ఎయిర్ నేను హారిజాంటల్ గా ప్లేస్ చేశాను. డిస్టెన్స్ వచ్చేసి నాకు ఓకే రెక్టాంగిల్ యొక్క లెంత్ కదా, ఈ లెంత్ మిడ్ పాయింట్ ఉంది. ఆ మిడ్ పాయింట్ దగ్గర నాకు ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి. సో ఈ మనకి టోటల్ లెంత్ వచ్చేసి 20 ఉంది. ఇప్పుడు 10 అని ఇస్తున్నాను. 10 ఎంటర్. 10 అని ఎంటర్ చేయగా నాకు ఏమైందంటే అక్కడ ఒక సర్కిల్ ఫామ్ అయింది. అలాగే టాప్ సైడ్ వెళ్తున్నాను కదా, సో ఈ డిస్టెన్స్ వచ్చేసి నాకు గుర్తులేదమ్మా, ఇంత ఇచ్చాను. 15 ఇచ్చాను అనుకుంటా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను 8.2. ఓకే, నేను వర్టికల్ డైరెక్షన్ నేను 7.5 ఇస్తున్నాను డిస్టెన్స్. 7.5 డిస్టెన్స్. ఇలా మనం కాపీ చేసుకోవచ్చు. సేమ్ మనకి కాపీ కమాండ్, మూవ్ కమాండ్, సో మాడిఫికేషన్ టూల్స్ అన్ని కూడా ప్రొసీజర్ ఒకలాగానే ఉంటుంది. ప్రొసీజర్ అంతా కూడా ఒకేలాగే ఉంటుంది. ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ డిస్ప్లేస్మెంట్ అలాగే పాయింట్స్ కూడా. సో ఇందులో కూడా మనకి ఏంటంటే మూవ్ కమాండ్ మనం ఎలాగైతే చేస్తాం, సో ఇక్కడ కూడా మనం ఒక కమాండ్ ఒక ఆబ్జెక్ట్ నే కాదు, సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనం మూవ్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని కాపీ చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ సర్కిల్స్ అన్ని కూడా నేను ఎరేజ్ చేస్తాను. నేను ఏం చేయాలనుకుంటా అంటే ఈ 2 సర్కిల్స్ ని మూవ్ చేయాలి. ఓకే, కాపీ చేయాలనుకుంటున్నాను. 2 సర్కిల్స్ ని కాపీ చేయాలనుకుంటున్నాను. 2 సర్కిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. CO ఎంటర్. సో CO అని ఎంటర్ చేసిన తర్వాత చూడండి స్పెసిఫై బేస్ పాయింట్ ఉంటుంది. నేను బేస్ పాయింట్ వచ్చేసి మిడ్ పాయింట్ ఇస్తున్నాను. సో ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ ఇస్తున్నాను. అలాగే కంట్రోల్ L. ఆర్థో మోడ్ ఆన్లో వేసుకున్నాను. ఆర్థో మోడ్ ఆన్ చేసుకుని నెక్స్ట్ స్పెసిఫై బేస్ పాయింట్ లేదా డిస్టెన్స్ ఇవ్వాలి. డిస్టెన్స్ 20 అని ఇచ్చాను. ఎంటర్ చేశాను. సో ఇలా కూడా మనకు ఒక బేస్ పాయింట్ అనేది మన రిక్వైర్మెంట్ కోసం ఏదైనా ఇవ్వచ్చు. సో మనకి లైన్ ఇవ్వచ్చు, లైన్ మీద ఉన్న పాయింట్ కాకుండా ఇవ్వచ్చు. సరే చూడండి, CO ఎంటర్. ఈ సర్కిల్ ని మాత్రమే, సో నేను ఒక్క సర్కిల్ మాత్రమే కాపీ చేయాలి. సర్కిల్ ని సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బేస్ పాయింట్ నేను సో ఇక్కడ ఒక ఎక్స్టెండ్ దగ్గర ఇచ్చాను. సో కొంచెం అవుట్ సైడ్ ఇచ్చాను. సో కొంచెం అవుట్ సైడ్ ఇచ్చేసి నేను సర్కిల్ యొక్క ఈ రెక్టాంగిల్ యొక్క జామెట్రిక్ సెంటర్ దగ్గర నేను సర్కిల్ ని ప్లేస్ చేయాలనుకున్నాను, కాపీ చేయాలనుకున్నాను. చూడండి, సో నేను అవుట్ సైడ్ డిస్టెన్స్ ఒక బేస్ పాయింట్ నేను అవుట్ సైడ్ ఇస్తే ఏమవుతుందంటే నాకు ఒక డాటెడ్ లైన్ ఫామ్ అవుతుందా, అక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉండదో సో మనకి ఇక్కడ నుంచి కూడా
సో సర్కిల్ యొక్క ఓకే ఓల్డ్ సోర్స్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే నేను ఇప్పుడు పర్ఫెక్ట్ నేను ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర ఇచ్చాను అనుకుని నేను సో పిక్ చేశాను, పాయింట్ ఇచ్చాను నేను, నెక్స్ట్ ఎస్కేప్ చేశాను. సో ఒకసారి చూసుకుంటే ఓకే పాయింట్ తీసుకుంటున్నాం మళ్ళీ. సో సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ చూడండి, పాయింట్ అలాగే మనకి రెక్టాంగిల్ ఉంది. సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడ ఎంత ఉంది, అలాగే మనకి రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ కి 48 పాయింట్ సారీ మేము జామెట్రిక్ సెంటర్. సో ఆ పాయింట్ చూసుకుంటే మనకి ఏంటంటే సో కనిపించట్లేదు, ఇక్కడైతే కనిపించట్లేదు, బట్ ఏంటంటే ఇది ఒక పాయింట్ స్పెసిఫై చేశాను చూడండి. సో అక్కడ ప్లస్ అనే సింబల్ అనిపిస్తుంది, ఈ ప్లస్ అనే సింబల్ దగ్గర మనకి ఈ పాయింట్ అమ్మ. సో జామెట్రిక్ సెంటర్, ఈ రెక్టాంగిల్ యొక్క జామెట్రిక్ సెంటర్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఏమైందంటే ఈ 2 పాయింట్స్ అనేవి మనకు కోయిన్సైడ్ అవ్వాలి. యూజువల్ మనకి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ రెండు కూడా మనకి సేమ్ ఒకటే పాయింట్ మీద ఉండాలి. సో జామెట్రిక్ సెంటర్ మీద డ్రా అయి ఉండాలి ఈ సర్కిల్ వచ్చేసి. బట్ నేనేంటంటే ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ అనేది నాకు డిస్ప్లే బేస్ పాయింట్ కాపీ చేయడానికి నేను బేస్ పాయింట్ డిఫరెంట్ గా ఇచ్చాను కాబట్టి, అంటే అవుట్ సైడ్ ఇచ్చాను కాబట్టి ఏంటంటే ఎగ్జాక్ట్ గా నేను డ్రా చేసుకోలేకపోయాను. అందువల్ల మనకి వీటిని మనం ఎగ్జాక్ట్ పొజిషన్స్ ఇస్తాం. సో ఎగ్జాక్ట్ గా పొజిషన్స్ ఇస్తాం. సో మనకు తెలిసిన వాటికి అన్ని ఇస్తుంటాం వీటిలో. ఇలా అవుట్ సైడ్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్ గా డ్రా అవుతుంది. సో ఇలా ఇందాక చూసాం కదా, సో ఒక పాయింట్ కొంచెం అవుట్ సైడ్ గా వస్తుంటుంది, మన రిక్వైర్మెంట్ పొజిషన్ లో కాకుండా కొంచెం అవుట్ సైడ్ గా వస్తుంటుంది. ఇది వచ్చేసి కాపీ కమాండ్ అమ్మ. సో ఇందులో కూడా మనకి సబ్ కమాండ్ ఉన్నాయి. సిఓ ఎంటర్, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్ చేసాను. సో ఇక్కడ చూసుకుంటే మన డిస్ప్లేస్మెంట్ అని కనిపిస్తుందా, కమాండ్ బార్ లో అబ్జర్వ్ చేసుకుంటే డిస్ప్లేస్మెంట్ అలాగే మూవ్. సో డిస్ప్లేస్మెంట్ ఏంటంటే మూవ్ కమాండ్ లో ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ కమాండ్ అమ్మ. సేమ్ కమాండ్ మూవ్ కమాండ్ లో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి మోడ్. ఈ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాను. మోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ సింగిల్ మల్టిపుల్ అని కనిపిస్తుంది. సింగిల్ మల్టిపుల్. సో మనకి డిఫాల్ట్ గా మనకి మల్టిపుల్ అనే కమాండ్ యాక్టివేషన్ లో ఉంటుంది, మల్టిపుల్ కమాండ్ యాక్టివేషన్ ఉంటుంది. అలా కాదు నేను సింగిల్ డే కావాలనుకుంటే, సింగిలే కావాలంటే సింగిల్ సెలెక్ట్ చేసుకున్నాను. సింగిల్ సెలెక్ట్ చేసుకున్నాను. సింగిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి స్పెసిఫై బేస్ పాయింట్ ఉంది. బేస్ పాయింట్ ఇస్తున్నాను, సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఒక పాయింట్ దగ్గర ఇచ్చేసాను. సో ఈ సర్కిల్ నేను ఇంకొక పాయింట్ దగ్గర కాపీ చేశాను. కాపీ చేయగా నాకు ఏమైంది చూడండి, కమాండ్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోయాను. అదే నాకు ప్రీవియస్ గా నాకు ఎలా ఉంది ప్రాసెస్, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా నేను కమాండ్ యూజ్ చేస్తున్నాను, అంటే కాపీ కమాండ్ ని రీయూజ్ చేస్తున్నాను. బట్ నాకేమవుతుందంటే అది ఎగ్జిట్ అవ్వలేదు. ఆ కమాండ్ నుంచి నాకు కాపీ కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు. సో నేను ఎప్పుడైతే నేను సింగిల్ అనే కమాండ్ ని యాక్టివేట్ చేస్తున్నాను, కాపీ కమాండ్ లో సింగిల్ అనే కమాండ్ టూల్ ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నాను, చేసినా అప్పుడు నాకేమవుతుందంటే నేను సింగిల్ టైం, సో వన్ టైం నేను యూజ్ చేయగా నాకేమవుతుందంటే కమాండ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను, కమాండ్ నుంచి నాకు ఎగ్జిట్ అయిపోతున్నాను. ఓకే, సో ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. సిఓ నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్. సో ఇప్పుడు చూడండి మనకి సో మోడ్ పక్కన మల్టిపుల్ ఆప్షన్ కనిపిస్తుంది. మోడ్ పక్కన మల్టిపుల్ ఆప్షన్. సో మనకి ఏంటంటే ఈ మోడ్ లో కూడా మనకి సింగిల్ మల్టిపుల్ ఉంటుంది. సో అలా కాకుండా మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి మల్టిపుల్ ఆప్షన్ ముందే వచ్చేసింది అక్కడ. నెక్స్ట్ మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, బేస్ పాయింట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ సర్కిల్స్ నేను కాపీ చేస్తాను. సో నాకు ప్రీవియస్గా ఎలా ఉందమ్మా, నాకు ప్రీవియస్గా అయితే అలా లేదు. ప్రీవియస్గా నేను ఏం చేశాను అంటే మల్టిపుల్ ఆప్షన్ వేసేసి సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నాకేముందంటే కమాండ్ నేను ఒకసారి యూజ్ చేయగానే, కాపీ కమాండ్ నేను వన్ టైం యూజ్ చేయగానే నాకేముంటుందంటే అక్కడ నుంచి కమాండ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఇలా మన మల్టిపుల్ ఆప్షన్ మనకు మల్టిపుల్ ఆప్షన్ మనకి డిఫాల్ట్ ఆన్లో ఉంటుంది. మల్టిపుల్ ఆప్షన్ ఉండాలి. సో లేదంటే మనకి వన్ టైం యూజ్ చేయగానే మనం సపోజ్ 3 to 4 టైమ్స్ యూజ్ చేయాలనుకుంటున్నాం ఈ కాపీ కమాండ్ ని, 3 to 4 ప్లేసెస్ నేను కాపీ చేయాలనుకుంటున్నాను. బట్ నేనేం చేశాను అంటే అక్కడ సింగిల్ అనే ఆప్షన్ చేసుకోవడం వల్ల నాకు నేను 4 టైమ్స్ మళ్ళీ కమాండ్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 టైమ్స్ నేను కమాండ్ యాక్టివేట్ చేసుకొని ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ బేస్ పాయింట్స్ ఇలా ఇస్తూ ఉండాలి. సో అలా కాకుండా మనకి మోడ్ వచ్చేసి మనం మల్టిపుల్ ఆప్షన్ లో ఉంటే ఏమవుతుందంటే ఈజీగా మనం పాయింట్స్ అని ఇవ్వచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయొచ్చు అలాగే. ఓకేనా, ఇది మూవ్ అలాగే కాపీ.
నెక్స్ట్ వచ్చేసి రొటేట్. సో రొటేట్ అంటే తెలుసు కదా అందరికి మామూలుగా. సో ఆబ్జెక్ట్ని రొటేట్ చేయడం. సో రొటేషన్ అంటే ఇప్పుడు మనకు 2D డైరెక్షన్, మనకు 2 డైమెన్షన్ మనకి ఎంతవరకు రొటేట్ చేయొచ్చు అంటే 360 డిగ్రీస్ రొటేట్ చేయొచ్చు. 360 2D వరకు మాత్రమే, ఈ 2D షీట్లో మాత్రమే 2D వరకు రొటేట్ చేయొచ్చు. సో ఒకసారి చూడండి, సేమ్ ప్రొసీజర్ అయితే సేమ్ అమ్మా. సో కమాండ్ వచ్చేసి ROTATE రొటేట్. అలాగే షార్ట్ కట్ కి వచ్చేసి RO ఎంత అందరు ఎంటర్ చేసుకోండి, నోట్ చేసుకోండి కూడా. నేను RO అని టైప్ చేశాను. RO ఓకే, క్రాస్ సైడ్ దగ్గర అబ్జర్వ్ చేయండి. RO అని ఎంటర్ చేశాను, రొటేటింగ్ అనిపిస్తుంది. రొటేట్ని ఎంటర్ చేశాను. చూడండి నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, మనం ఏవైతే ఆబ్జెక్ట్స్ నేను రొటేట్ చేయాలనుకున్నాం ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయమంటున్నాను. నేను మొత్తం ఈ ఆబ్జెక్ట్స్ అంతా కూడా నేను సెలెక్ట్ చేశాను. నేను ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేశాను. నేను వాటిని కూడా రొటేట్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక నాకు ఆబ్జెక్ట్ అవుతున్నాము. రొటేట్ చేశాను. నెక్స్ట్ ఎంటర్. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత రొటేట్ చేయాలి, ఎంటర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బేస్ పాయింట్. సో మనకు ముందుగా అయితే మూవ్లో కూడా బేస్ పాయింట్ వచ్చింది, అలాగే కాపీలో కూడా బేస్ పాయింట్ వచ్చింది. సేమ్ రొటేట్ యాక్షన్లో మనకి ఒక బేస్ పాయింట్ వస్తుంది. మనం మూవ్లో ఒక బేస్ పాయింట్ని బేస్ చేసుకొని మూవ్ చేసాం. అలాగే కాపీ కమాండ్లో కూడా ఒక బేస్ పాయింట్ బేస్ చేసుకొని కాపీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రొటేట్. ఇక్కడ కూడా ఒక బేస్ పాయింట్ని రెఫరెన్స్గా తీసుకొని రొటేట్ అవుతుంది ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి బేస్ పాయింట్. మనం ఇప్పుడు మనం ఇచ్చే బేస్ పాయింట్ బేస్ చేసుకొని మనకి డైమెన్షన్స్ అనేవి కొంచెం అంటే రొటేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఓకేమా. సో ఇదే ఆబ్జెక్ట్ నేను కాపీ చేస్తాను. సో నాకు టోటల్గా ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. 3 ఆబ్జెక్ట్స్ నేను ఫస్ట్ ఆబ్జెక్ట్స్ అంటే లెఫ్ట్ సైడ్ కదా, ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తాను. ఫస్ట్ ఎంటర్. ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్. ఇప్పుడు స్పెసిఫై బేస్ పాయింట్ ఉంటుంది. బేస్ పాయింట్ వచ్చేసినాయి ఇక్కడ. సో ఒకసారి క్రాస్ హైలైట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇస్తున్నాను బేస్ పాయింట్, ఇక్కడ ఇస్తున్నాను. ఈ ఎండ్ పాయింట్ ఇస్తున్నాను. ఈ ఎండ్ పాయింట్ ఇవ్వని చూడండి. సో ఈ ఎండ్ పాయింట్ని బేస్ చేసుకుని నాకు ఈ ఆబ్జెక్ట్ అంతా నాకు రొటేట్ అవుతుంది, ఇక్కడ రొటేట్ అవుతుంది. ఓకే. నేను సపోజ్ ఒక 45 డిగ్రీస్ ఇస్తున్నాను. 45 డిగ్రీస్ ఎంటర్. 45 డిగ్రీస్ ఇచ్చి ఎంటర్ చేయగా నాకు ఏమైందంటే ఆబ్జెక్ట్ నాకు రొటేట్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ రొటేట్ కమాండ్ RO ఎంటర్. నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకు బేస్ పాయింట్ ఎక్కడ ఉంటే, సో బేస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రెక్టాంగిల్ లెంత్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ లెంత్ ఇక్కడ మిడ్ పాయింట్ హైలైట్ అయింది కదా, మిడ్ పాయింట్ ఇస్తున్నాను. మిడ్ పాయింట్ ఇస్తున్నాను, మిడ్ పాయింట్ ఇచ్చాను. యాంగిల్ వచ్చేసి 45 డిగ్రీస్ ఇచ్చాను, 45 డిగ్రీస్. సో ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఒకసారి చూడండి, లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. ఇక్కడ బేస్ పాయింట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆబ్జెక్ట్. రొటేట్ చేస్తున్నాను, RO ఎంటర్. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఎంటర్ చేశాను. సో ఈసారి ఏంటంటే నేను ఓకే బేస్ పాయింట్ నేను ఈ రెక్టాంగిల్ యొక్క జామెట్రిక్ సెంటర్ ఇస్తున్నాను. రెక్టాంగిల్ యొక్క జామెట్రిక్ సెంటర్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి రొటేట్ అవుతుంది, రొటేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 45 డిగ్రీస్ ఎంటర్. చూడండి. సో వీటన్నిటికి కూడా నేను ఏం చేశాను అంటే ఒక్కొక్క లెంత్ లో ఇచ్చాను. సో ఒక్కొక్కటి కూడా నాకు ఒక డిస్టెన్స్ అంటే ఒక్కొక్క లెంత్ లో ఉన్నాయి, వేరే వేరే డిస్టెన్స్ లో హైట్ లో అలా ఉండేది. సో రొటేట్ చేయగా నాకు ఏమైందంటే ఇంకొక డైరెక్షన్లోకి వచ్చేసి 45 డిగ్రీస్ నేను చేంజ్ చేశాను. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా నేను 45 డిగ్రీస్ చేంజ్ చేశాను. బట్ నేనేంటంటే ముందుగా డ్రా చేసుకున్నది, సో అన్ని కూడా నేను ఒకే లైన్ లో డ్రా చేసుకున్నాను. ఇలా మనకు డిఫరెంట్ బేస్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏమైనా అవుతుందంటే కొంచెం డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అలాగే వాటి యొక్క ప్లేసింగ్ కూడా మనం ఇచ్చే బేస్ పాయింట్ ని కొంచెం బేస్ చేసుకొని వాటి ప్లేసింగ్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఇచ్చే బేస్ పాయింట్ కూడా బేస్ చేసుకొని వాటి ప్లేసింగ్ కూడా చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి రొటేట్ కమాండ్. ఇది రొటేట్ కమాండ్. నెక్స్ట్ వీటిలో ఉన్న సబ్ కమాండ్స్ RO ఎంటర్. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ బేస్ పాయింట్ ఇస్తున్నాను, బేస్ పాయింట్. సో బేస్ పాయింట్ ఇవ్వగానే ఒకసారి చూడండి కాపీ అని చెప్పి కనిపిస్తుంది. బేస్ పాయింట్ ఇవ్వగానే మనకి ఇక్కడ కమాండ్ బార్ లో అబ్జర్వ్ చేస్తుంటే కాపీ ఆర్ రెఫరెన్స్ అని చూపిస్తుంది. కాపీ ఆర్ రెఫరెన్స్ అని ఫస్ట్ కాపీ కమాండ్ నుంచి చేసుకున్నాము. కాపీ కమాండ్ ఇప్పుడు చూడండి, నేను కాపీ కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను.
కాపీ కమాండ్ ని యాక్టివేట్ చేసుకొని చూడండి. నాకు మన ఏదైతే ఒక సోర్స్ ఆబ్జెక్ట్ ఉంటుందో, ఏదైతే సోర్స్ ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ సోర్స్ ఆబ్జెక్ట్ అక్కడికి వచ్చేస్తుంది కాపీ కమాండ్ లో. సోర్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సోర్స్ ఆబ్జెక్ట్ ఉండి కూడా మనకి ఏమవుతుందంటే రొటేషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. రొటేషన్ ఉన్న ఆబ్జెక్ట్ ఉంది. ఈ రొటేషన్ ఉన్న ఆబ్జెక్ట్ నేను 90 డిగ్రీస్ ఇస్తున్నాను. 90 ఎంటర్. ఓకే, మీకు ఓకేమా? సో ఒక లైన్ రాయని చెప్తాను నేను. ఒక లైన్ ఉందమ్మా. ఈ లైన్ నేను సపోజ్ ఈ లైన్ నేను రొటేట్ చేయాలనుకున్నాను. చూడండి, సో ఈ లైన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్ఓ ఎంటర్. లైన్ యొక్క లెఫ్ట్ సైడ్ 9 పాయింట్ ఇస్తున్నాను. బేస్ పాయింట్ వచ్చి మీకు మైక్స్ ఆన్ చేయొద్దని చెప్పాను ఆల్రెడీ. సో ఇంకొకసారి మైక్స్ ఆన్ చేశారంటే వాళ్ళని మీటింగ్ నుంచి ఎగ్జిట్ చేస్తాం. సో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో నేను చెప్పే టాపిక్స్ కూడా నేను ఒకసారి మర్చిపోతాను. ఓకే, సో ఇంకా ఏమైనా చెప్పాలనుకునే కొత్తగా చెప్పాలనుకునే చూసుకుని ఉంటే నేను అవి కూడా మర్చిపోతాను. సో అలాగా కూడా మేము బేసిక్స్ టూల్స్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే, సో బేస్ పాయింట్ ఇచ్చాను. బేస్ పాయింట్ ఇచ్చి నేను రొటేట్ చేస్తుంది కాబట్టి నాకు ఆబ్జెక్ట్ 360 డిగ్రీస్ లో రొటేట్ అవుతుంది. అలాగే ఒకసారి మన సోర్స్ ఆబ్జెక్ట్ దగ్గర చూసుకుంటే, సోర్స్ ఆబ్జెక్ట్ దగ్గర చూసుకుంటే నాకేముంది, ఒక లైన్ కనిపిస్తుంది. బట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే కొంచెం లైన్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో మనం ఎప్పుడైతే మనం రొటేట్ చేస్తాం ఆబ్జెక్ట్ ని, ఇక్కడ ఆబ్జెక్ట్ కనిపించదు. సో ఈ కాపీ కమాండ్ ఏంటంటే, సో కాపీ కమాండ్ క్లిక్ చేయగానే ఏమైంది చూడండి, నాకు సోర్స్ ఆబ్జెక్ట్ అనేది ఎరేజ్ అవ్వలేదు. సోర్స్ ఆబ్జెక్ట్ నాకు ఎరేజ్ అవ్వలేదు. సోర్స్ ఆబ్జెక్ట్ నాకు ఎరేజ్ అవ్వకుండా ఏమైందంటే, సోర్స్ ఆబ్జెక్ట్ అలాగే ఉంది నాకు. అలాగే ఒక రొటేటింగ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. రొటేటింగ్ ఆబ్జెక్ట్ కూడా వచ్చేసింది. నేను వచ్చేసి ఈ రొటేటింగ్ ఆబ్జెక్ట్ కి 115 అని చెప్పేసి లెంత్ ఓకే యాంగిల్ ఇచ్చేసాను 115. 115 కానీ చూడండి, సో ఇలా నాకు ఒక లైన్ అనేది ఫామ్ అయింది. అలాగే ఈ మెజర్ టూల్ మనకి యాంగిల్ డిఫైన్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ చూడండి 115 యాంగిల్ వచ్చేసి. ఇది కాపీ కమాండ్ అమ్మా. ఇది కాపీ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి రెఫరెన్స్ అని చెప్పి డిఫాల్ట్ ఉంది కదా అక్కడ, ఆ కమాండ్ నుంచి చేసుకుందాం. ఆర్ఓ ఎంటర్. ఆబ్జెక్ట్స్ అన్ని కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఏంటండి ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బేస్ పాయింట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు బేస్ పాయింట్ ఇచ్చిన తర్వాత నాకు ఏంటంటే స్పెసిఫై రొటేషన్ యాంగిల్ ఉంటుంది. సపోజ్ మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ లైన్ యొక్క యాంగిల్ మనకు తెలియదమ్మా. సో తెలియదు, ఇన్ కేస్ తెలియదు అనుకుంటే బై రెఫరెన్స్ మనం ఈ ఓకే ఇది చేంజ్ చేయొచ్చు. బై రెఫరెన్స్ మనం ఈ పాయింట్ నుంచి మనం చేంజ్ చేయొచ్చు. ఏం చేస్తామంటే రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి స్పెసిఫై ద రెఫరెన్స్ యాంగిల్ ఉంటుంది. సో మనకి రెఫరెన్స్ యాంగిల్ తెలియదనే కదా మనం ఇప్పుడు చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి రెఫరెన్స్ గా ఏ పాయింట్స్ ఇస్తాం. మనం రెఫరెన్స్ గా పాయింట్స్ ఇస్తాం. రెఫరెన్స్ గా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఈ లైన్ యొక్క ఫస్ట్ ఎండ్, అలాగే ఈ లైన్ యొక్క సెకండ్ పాయింట్. చేంజ్ అంటే అది రెఫరెన్స్ పాయింట్ ఇచ్చాను. సో మనకు రెఫరెన్స్ యాంగిల్ అడిగితే నేను రెఫరెన్స్ పాయింట్స్ ఇచ్చాను. 2 పాయింట్స్ ఇచ్చాను రెఫరెన్స్. అలాగే నెక్స్ట్ ఏముంటుంది అక్కడ స్పెసిఫై ద న్యూ యాంగిల్ ఉంటుంది. మనకి న్యూ యాంగిల్ తెలియదు కాబట్టే కదా. సో ఇక్కడ మనకి బ్రాకెట్ లో చూసుకుంటే మనకి ఏం వస్తున్నాయి కదా, పాయింట్స్ అనేవి వస్తున్నాయి. పాయింట్స్, ఈ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని నేను ఈ లైన్ యొక్క ఫస్ట్ 2 ఎండ్ పాయింట్స్ ఇస్తాను. ఈ లైన్ యొక్క నేను 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చేసాను. సో 2 ఎండ్ పాయింట్స్ ఇస్తే చూడండి నాకు ఏమైంది, ఈ లైన్ యొక్క యాంగిల్ ఎంతైతే ఉందో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ కూడా సేమ్ అంతే యాంగిల్ అప్లై అయింది. ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ యాంగిల్ పాయింట్ సెకండ్ 115 డిగ్రీస్ 115 డిగ్రీస్. ఓకే, ఈ రెఫరెన్స్ పాయింట్స్ అర్థమైందా? సో మనకి రెఫరెన్స్ ఏంటంటే మనకి, సో ఒకవేళ సపోజ్ మనకు ఒక యాంగిల్ ఒక లైన్ ఉంది, ఆ యాంగిల్ మనకి ఎంత ఉందో కరెక్ట్ ఎగ్జాక్ట్ గా తెలియని టైంలో మనం ఇలా చేసుకోవచ్చు. రొటేట్ కమాండ్. ఓకే, రొటేట్ కమాండ్ లో ఉన్న రెఫరెన్స్ పాయింట్స్ యూజ్ చేసుకొని. ఓకేమా? సో అర్థమయ్యే మూవ్, కాపీ అలాగే రొటేట్. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. అర్థమయ్యా అంటే చెప్పండి. ఓన్లీ
2-3 మెంబర్స్ రెస్పాన్స్ ఇచ్చారమ్మా. ఓకే, 2-3 మెంబర్స్ రెస్పాన్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి అర్థమవుతుందా లేదా క్లాసెస్? ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయాం. సో ఇవి అర్థమైందా? రొటేట్ కమాండ్ లో రెఫరెన్స్ పాయింట్స్ యూజ్ చేసుకొని డ్రా చేయడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ కమాండ్. మిర్రర్, సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మిర్రర్ ఏంటంటే మనం సిమ్మెట్రిక్ ఉన్న ఆబ్జెక్ట్. మీకు ఇంత ముందుగా కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాం కదా. ఫస్ట్ డే ఒక ప్రాక్టీస్ ఫైల్ ఇచ్చాము, అలాగే మన రీసెంట్ గా ఒక డే 4 డేట్, ఓకే పక్కన నాకు ఎగ్జాక్ట్ డేట్ ఏ డేలో ఇచ్చాము మనకి గుర్తులేదు. సో కొన్ని డయాగ్రామ్స్ ఏంటంటే మీకు ఇచ్చిన వాటిలో మనం మిర్రర్ టూల్ ని యాక్టివేట్ చేసుకుంటే, సో హాఫ్ పోర్షన్ మనం డ్రా చేసుకొని మిగతా హాఫ్ పోర్షన్ డ్రా చేసుకోవచ్చు వాటిని. అలాగంటే నేను సపోజ్ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. మీకు ఫస్ట్ డే ఇచ్చాం కదా, ఫస్ట్ డే ఇచ్చిన డయాగ్రామ్ వితౌట్ డైమెన్షన్ రాయిస్తున్నాను. వితౌట్ డైమెన్షన్స్, జస్ట్ వితౌట్ డైమెన్షన్స్ రాయిస్తున్నాను. నేను సపోజ్ ఒక డయాగ్రామ్ అనుకున్నాం, రిటర్న్ నాకు డైమెన్షన్స్ అయితే గుర్తులేవు. ఓకే, ఇలా నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను, ఇలా ఒక స్కెచ్ డ్రా చేస్తాను. సో నా స్కెచ్ ఎలా ఉంటుందంటే, నాకు రైట్ సైడ్ ఎలాగుందో, రైట్ సైడ్ అయితే ఎలాగుందో అలాగే లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఏంటంటే మిర్రర్ కమాండ్ని యాక్టివేట్ చేసుకుంటాం. మిర్రర్ కమాండ్ని యాక్టివేట్ చేసుకుంటాం. మిర్రర్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాం. సో అలాగే నాకు ఇక్కడ ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేస్తున్నాను. మిర్రర్ కమాండ్ వచ్చేసి, మిర్రర్ కమాండ్కి వచ్చేసి టూల్ వచ్చేసి షార్ట్ కట్కి వచ్చేసి ఎంఐ చూడండి, ఎంఐ అని టైప్ చేసింది. ఎంఐ అని టైప్ చేయాలని చూడండి, మిర్రర్ అని కమాండ్ కనిపిస్తుంది. మిర్రర్ అని కమాండ్ ఎంటర్ చేసాను. ఎంటర్ చేయండి, చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. సో మూవ్ కమాండ్ లో, కాపీ కమాండ్ లో, రొటేట్ కమాండ్ లో సేమ్ ఎలాగైనా సరే మనకి ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. టూల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కొన్ని ఆబ్జెక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేస్తే చూడండి, ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్ ఉంటుంది. మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ ని మిర్రర్ చేయాలనుకున్నామో ఆ మిర్రర్ లైన్, ఓకే మనకి ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒకవేళ ఆబ్జెక్ట్ మనకి రైట్ సైడ్ డ్రా చేసుకున్నాం అనుకోండి, రైట్ సైడ్ డ్రా చేసుకుంటే సేమ్ అది లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది. లేదు ఇన్ కేస్ మనం టాప్ సైడ్ ఫామ్ చేసుకుంటే డౌన్ సైడ్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో మనకి యూజువల్గా ఉండే పొజిషన్స్ ఇలాగంటే, సో కొన్ని యాంగిల్స్ లో కూడా ఉండొచ్చు, అవి మీకు క్లియర్ గా అర్థమవుతాయి. సో మీకు ఇవి క్లియర్ గా అర్థమవుతుందంటే ఒక యాంగిల్లో ఉన్న వాటికి కూడా మీరు మిర్రర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆఫ్ మిర్రర్ అయి ఉంటుంది. సో ఒక ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, అలాగే నెక్స్ట్ సెకండ్ ఎండ్ పాయింట్ 2 పాయింట్స్ ఇచ్చాను. 2 పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఎరేస్ సోర్స్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి చూపిస్తుంది. ఎరేస్ సోర్స్ ఆబ్జెక్ట్, సోర్స్ ఆబ్జెక్ట్ ఉన్నవి ఎరేస్ చేయాలా వద్దని అడుగుతుంది. నేను చేస్తుంటే నో ఇస్తున్నాను. నో అని ఇవ్వని చూడండి, నాకు ఇక్కడ ఒక డయాగ్రామ్ ఫామ్ అయింది. అలాగే నేను ఇక్కడ మిడిల్ లో ఉన్న రెఫరెన్స్ లైన్ ఉంది, ఈ రెఫరెన్స్ పైన లైన్ ని డిలీట్ చేస్తాను. సో ఒకసారి ఇప్పుడు చూడండి, సిమెట్రిక్ ఆబ్జెక్ట్ మనకు రైట్ సైడ్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా నాకు లెఫ్ట్ సైడ్ కూడా ఫామ్ అయింది. ఇలా మనం డ్రా చేసుకోవచ్చు. ఒక మిర్రర్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకుని, మిర్రర్ టూల్ ని యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్స్ ని డ్రా చేసుకుంటాం. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే వీటిలో మనకి ఇక్కడ ఇందాక మనం ఒక రెఫరెన్స్ లైన్ ఇచ్చాము. రెఫరెన్స్ లైన్ ఇవ్వకుండా ఉంటే ఏమవుతుందంటే మనకి వాటిలో మనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదమ్మా. సో మనకి ఈజీగా అర్థమవుతాయండి. మనకి అర్థమవుతుందంటే మీకు అర్థం అవ్వడానికి ఇది రెఫరెన్స్ లైన్ డ్రా చేసి చెప్పాను. మనకి డ్రా కాకుండా డైరెక్ట్ కూడా మనం ఇచ్చేయచ్చు. సో డైరెక్ట్ కూడా పాయింట్స్ ఇవ్వచ్చు. ఎంఐ ఎంటర్, నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేశాను, మిర్రర్ ఆబ్జెక్ట్స్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఉంటుంది. నేను మిర్రర్ లైన్ అని చెప్పేసి ఇందాక ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ రెఫరెన్స్ లైన్ కాకుండా
సో ఆ రెఫరెన్స్ లైన్ కాకుండా ఈ రెక్టాంగిల్ మీద ఓకే. ఈ లైన్స్ ఉన్నాయి కదా! ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్స్‌ని వచ్చేసి నేను డ్రా చేస్తాను. ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్. సో ఫస్ట్ ఎండ్ పాయింట్ ఇచ్చాను. అలాగే నెక్స్ట్ సెకండ్ ఎండ్ పాయింట్ ఇచ్చాను. నెక్స్ట్ అలాగే ఏరియా సోర్స్ ఆబ్జెక్ట్ ఉంది నో అని ఇచ్చేసింది. ఇలా కూడా మనం ఆబ్జెక్ట్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. సో ముందు వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే సో రెఫరెన్స్ లైన్ ఏంటంటే మనకి ఒక వర్టికల్‌గా డ్రా చేస్తాం అది. పర్ఫెక్ట్‌గా వర్టికల్ షేప్‌లో మనం డ్రా చేస్తాం. విత్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఆ లైన్ మనం ఎగ్జాక్ట్‌గా డ్రా చేస్తాం. సపోజ్ ఇన్ కేస్ నేను ఓకే. ఇప్పుడు నేను ఇంకొక డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో నేను రైట్ సైడ్ ఇంకొక ఒక స్టెప్ లాగా డ్రా చేశాను ఈ స్కెచ్‌ని. సో ఈ స్కెచ్‌ని కూడా మిర్రర్ చేస్తాను. మిర్రర్ ఎంటర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ చేశాను. చూడండి స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు కంట్రోల్ ఆర్థో మోడ్ మనకి ఆన్‌లో లేకపోతే ఎగ్జాక్ట్ నేను ఎండ్ పాయింట్ ఇవ్వాలి. ఎండ్ పాయింట్ ఇవ్వాల్సింది ఏం చేశాను అంటే కొంచెం సైడ్‌లో ఇచ్చేసాను. కొంచెం సైడ్‌ని ఇచ్చేసాను. కొంచెం సైడ్‌ని ఇవ్వగానే చూడండి మనకి ఎగ్జాక్ట్‌గా రావాల్సిన పొజిషన్ ఏంటిది? ఈ 2 పాయింట్స్‌లో మనకి అటాచ్ కావాల్సి 2 పాయింట్స్ మనకి ఎగ్జాక్ట్ రావాలి. బట్ ఏమైందమ్మా నేను ఎండ్ పాయింట్ అనేది సో మిర్రర్ లైన్ యొక్క సెకండ్ పాయింట్ అనేది నేను డిఫరెంట్‌గా ఇచ్చాను. డిఫరెంట్‌గా అంటే నాకు కొంచెం ఎగ్జాక్ట్ ఇవ్వలేకుండా నేను కొంచెం సైడ్‌నే ఇవ్వాల్సొచ్చింది. ఇలా ఇవ్వడం వల్ల మనకేమైందంటే ఆబ్జెక్ట్ అనేది మనకి కొంచెం టిల్ట్ అయినట్టుగా ఉంటుంది. కొంచెం టిల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే వీటికి రిఫరెన్స్ లైన్ తీసుకుంటాం. లేదు మనం రిఫరెన్స్ లైన్ తీసుకోకుండా మనకి సో ఇలా పాయింట్స్‌ని జస్ట్ బై క్లికింగ్ పాయింట్స్ కూడా మనకి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇదేంటంటే ఇంకొక సో ఇలా మనం డ్రా చేయొచ్చమ్మా. సో ఇంకొకసారి క్లియర్‌గా చెప్తాను చూడండి. నేను ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాను. ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాను. ఈ రిఫరెన్స్ లైన్‌కి మనకు ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్‌ని మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ రిఫరెన్స్ లైన్‌కి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇదే ఆబ్జెక్ట్‌ని మిర్రర్ చేయాలి. మై ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ అమ్మ. సో సోర్స్ ఆబ్జెక్ట్‌ని ఎరేజ్ చేయొద్దనుకున్నాను. ఇప్పుడు చూసుకుంటే ఒకసారి మనకు మిర్రర్ లైన్ చూసుకుంటే ఆ మిర్రర్ లైన్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌కి లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ఉంటదో సేమ్ ఇదే మిర్రర్ లైన్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌కి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటది. సో డిస్టెన్స్ టూల్‌ని యాక్టివేట్ చేసుకున్నాను. మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర చూడండి 28.3431 లెఫ్ట్ సైడ్ మనకి 28.3431 ఉంది. అలాగే రైట్ సైడ్ చూసుకుందాం 28.3431 అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ ఎండ్ పాయింట్ దగ్గర చూసుకుంటే 64.0207 అలాగే ఈ పాయింట్ దగ్గర చూసుకుందాం 64.0207 సో ఒకసారి మీకు క్లియర్‌గా అర్థమవుతుందమ్మా? మనం ఏదైనా సరే మిర్రర్ లైన్ తీసుకున్నామంటే ఆ ఆబ్జెక్ట్‌కి లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్‌లో ఉంటదో సేమ్ ఎగ్జాక్ట్ రైట్ సైడ్ కూడా అదే డిస్టెన్స్‌లోనే ఉంటది. సో ఆబ్జెక్ట్ అనేది. అందువల్ల మనకేం చేస్తామంటే ఇన్ కేస్ మనకి ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్స్ ఎరేజ్ చేస్తున్నానండి. మనకి సపోజ్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్‌కి నేను మిర్రర్ లైన్ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నాను. మిర్రర్ లైన్ అనేది ఇస్తాను చూడండి. మై ఎంటర్. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ చేశాను. మిర్రర్ లైన్ వచ్చేసి ఇక్కడ ఇస్తాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. చూడండి నేను మిర్రర్ లైన్ ఎక్కడ ఇచ్చానమ్మా? మధ్యలో కొంచెం డిస్టెన్స్‌లో ఇచ్చాను. మధ్యలో కొంచెం డిస్టెన్స్‌లో ఇవ్వడం వల్ల మనకేమైందంటే ఆ ఆబ్జెక్ట్ కూడా మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ కూడా మనకి లెఫ్ట్ సైడ్‌లో కొంచెం ఎక్స్‌ట్రాగా ఫార్మ్ అయింది. సో ఇక్కడ మధ్యలో మనకు రిఫరెన్స్ లైన్ లేదు కాబట్టి మనకు అర్థం అవ్వట్లేదు. సో రిఫరెన్స్ లైన్ కూడా డ్రా చేస్తాను. ఓకే. నెక్స్ట్ మిర్రర్ ఎంఐ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. మనం ఏవైతే మిర్రర్ చేయాలో ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ చేశాను. అండ్ నెక్స్ట్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ మిర్రర్ లైన్ అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్. నెక్స్ట్ నో ఆబ్జెక్ట్. చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి ఒకసారి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనకి మిర్రర్ లైన్ ఇక్కడ ఉంది. మిర్రర్ లైన్ మధ్యలో ఉంది. ఈ మిర్రర్ లైన్‌కి రైట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్‌లో ఉంటదో అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటది. ఓకేనా? సో ఇది మిర్రర్ టూల్ అన్నమాట. మిర్రర్. మిర్రర్ యొక్క షార్ట్‌కట్ కీ వచ్చేసి ఎంఐ. ఇవన్నీ మీరు షార్ట్‌కట్ కీస్ అన్ని కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో అర్థమైందా అందరికి ఈ టాపిక్స్ ఇప్పటివరకు కూడా? అర్థమైందా మిర్రర్ టాపిక్?
ఓకేమా? ఈ ఆబ్జెక్ట్స్ని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ కమాండ్. సో ట్రిమ్ కమాండ్కి వచ్చేసి షార్ట్ కట్ కి వచ్చేసి TR. నోట్ చేసుకోండి అందరు కూడా TR. నెక్స్ట్ ట్రిమ్లో మనకి ఇంకొక కమాండ్ ఉంటుందమ్మా. ట్రిమ్ కూడా మనకి రొటేట్ పక్కనగా టూల్ కనిపిస్తుంది కదా, అది ట్రిమ్ టూల్. ఆ టూల్ పక్కన డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. ఈ డ్రాప్ డౌన్ ఏరో మీద ఏమైనా క్లిక్ చేయడానికి ఏం కనిపిస్తుంది? ట్రిమ్ అలాగే ఎక్స్టెండ్ అని చెప్పి 2 కమాండ్స్ కనిపిస్తుంది. ట్రిమ్ ఎక్స్టెండ్ అమ్మా. ఈ టూల్స్ కూడా తెలుసుకున్నాం. ఆటోక్యాడ్లో మనకు ఏదైనా సరే టూల్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే, ఆటోక్యాడ్లో మనకు ఏదైనా టూల్ యాక్టివేట్ చేసుకోవాలంటే సో సింగిల్ ఎంటర్తోనే, సో మనం ఇప్పుడు సపోజ్ లైన్ లేదా సర్కిల్ ఏదైనా సరే కాపీ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నా సరే మనం ఏం చేస్తామంటే కమాండ్ యాక్టివేట్ చేసుకోవడానికి టూల్ అంటే కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సపోజ్ కాపీ కమాండ్ యాక్టివేట్ చేసుకోవాలన్నప్పుడు CO అని టైప్ చేసి ఎంటర్ చేస్తాము. CO అని టైప్ చేసి ఎంటర్ చేయగలం మనకి ఏమవుతుందంటే కాపీ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. బట్ ఇక్కడ ట్రిమ్ అలాగే ఎక్స్టెండ్ కమాండ్స్ లో ట్రిమ్ ఎక్స్టెండ్ మాత్రమే మనకి ఏమంటే డబల్ టైం ట్యాప్ చేస్తాం. సో డబల్ ఎంటర్ చేస్తాం. డబల్ ఎంటర్ ఎందుకు చేస్తామంటే చెప్తాను అది. సో ట్రిమ్ కి అలాగే ఎక్స్టెండ్ కి మనం ఏం చేస్తాం అంటే డబల్ ఎంటర్ చేస్తాం. ఓకేనా? సో ట్రిమ్ కి మనకి వీటికి రెండింటికి మాత్రమే మనం డబల్ ఎంటర్ చేస్తాం. అలాగే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ లో నేను యూజ్ చేసే 2018 అమ్మ. సో 18 కాబట్టి నాకు ఇంకా అలాగే డబల్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే న్యూ ఇయర్ వర్షన్స్ లో 2021 అంటే 2020 అలాగే 2021 అనుకుంటా. సో ఆ వర్షన్స్ నుంచి మనకి సింగిల్ ట్యాప్ అంటే సింగిల్ ఎంటర్ తో వస్తుంది ట్రిమ్ కమాండ్ కూడా. సింగిల్ ఎంటర్ చేయగా మనకి ట్రిమ్ కమాండ్ యాక్టివేషన్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఫస్ట్ నేను ఒక లైన్స్ రాస్తాను ఇక్కడ. ఓకే, నేను కొన్ని స్కెచ్ రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు స్ట్రిమ్ కమాండ్ నుంచి మనం డబల్ ఎంటర్ ఎందుకు చేయమని చెప్పేసి క్లియర్గా చెప్తాను ఇప్పుడు. TR. సో మనకి ట్రిమ్ కమాండ్ కి షార్ట్ కట్ కి వచ్చేసి TR అని టైప్ చేశాను, బ్రాకెట్ లో వచ్చింది ట్రిమ్ అని అనిపిస్తుంది. TR ని ఎంటర్ చేశాను. చూడండి ఇక్కడ ట్రిమ్ అని సింగిల్ ఎంటర్ చేయాలని సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అవ్వాలంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అవ్వాలి. సో మనం ఇంకొకసారి సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి సెలెక్ట్ అవుతాయి. మనకి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటుంది. మనకు సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశాను. అది కూడా ఏంటంటే టాప్ సైడ్ ఉన్న హారిజాంటల్ లైన్, టాప్ లో ఉన్న హారిజాంటల్ లైన్ ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ అవుతుంది. చూడండి మనకి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు ట్రిమ్ అంటుంది కదా. ఇప్పుడు ఆ సైడ్ దగ్గర అప్డేట్ చేస్తే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు ట్రిమ్ అంటుంది. నేను చూడండి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే పోతే ట్రిమ్ అవుతుంది. సో మిగతా ఆబ్జెక్ట్స్ అన్ని మనకి ఏమవుతుందంటే ట్రిమ్ అవ్వట్లేదు. సో మిగతా ఆబ్జెక్ట్స్ అన్ని చూడండి. సో డస్ నాట్ ఇంటర్సెక్ట్ విత్ ద కటింగ్ ఎడ్జ్ అని చెప్పేసి ఏంటంటే మనకు ఒక ఎడ్జ్. సో ఆ కటింగ్ ఎడ్జ్ అనుకోవచ్చు, లేదా మనకు ఒక రెఫరెన్స్ లైన్, రెఫరెన్స్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ వరకు ఉన్న పాయింట్స్ మాత్రమే మనకి ఏమవుతాయంటే డిలీట్ అవుతాయి, అంటే ఎరేజ్ అవుతాయి. సో ఒక రెఫరెన్స్ ఎడ్జ్. అలాగే ఇంకొకసారి చూడండి, కంట్రోల్ చెక్ చేస్తున్నాను, TR ఎంటర్, సింగిల్ ఎంటర్ చేసాను. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఈసారి ఏం చేస్తాను అంటే సెకండ్ లైన్ హారిజాంటల్ గా ఉన్న సెకండ్ లైన్ ని రెఫరెన్స్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ చేసాను. ఎంటర్ చేయడం చూడండి వాళ్ళు కూడా సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు ట్రిమ్ అంటుంది. ఇప్పుడు నేను టాప్ సైడ్ నుంచి చూస్తే ఏమవుతుందంటే చూడండి టాప్ లో మనకి క్రాస్ గా ఉంది కదా, ఆ లైన్ ని నేను ఎరేజ్ చేస్తూ ఉంటే, సో ఆ లైన్ నేను ట్రిమ్ చేస్తుంటే ఏం కనిపిస్తుంది మనకి. సో ఇంత ముందుగా మనకి ఏమైందంటే ఒక కటింగ్ ఎడ్జ్ మనం ఫస్ట్ లైన్ ఇచ్చాం, సో అందువల్ల మనకు ఆ ఎడ్జ్ వరకు మాత్రమే ట్రిమ్ అయిపోయింది. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఏమవుతుంది చూడండి, సో టోటల్ మొత్తం ఆ లైన్ అంతా కూడా మనకి మనం ఏదైతే కటింగ్ ఎడ్జ్ ఇచ్చామో అంతవరకు కూడా మనకి ఎరేజ్ అవుతుంది. చూడండి ఎరేజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సో మిగతా కమెంట్స్ అన్ని మనకి మిగతా లైన్స్ అన్ని మనకి ఏమైనా ఎరేజ్ అవుతుందంటే ఎరేజ్ అవ్వట్లేదు. ఎరేజ్ అవుతున్నాయి చూడండి. ఎరేజ్ అవ్వడానికి ముందుగా అక్కడ అబ్జెక్షన్ సింబల్ చూపిస్తుంది. ఇది కటింగ్ ఎడ్జెస్ ఇవ్వడం వల్ల మనకి ఇలా అవుతుంది, కటింగ్ ఎడ్జెస్. అలాగే నెక్స్ట్ సో వన్ మోర్ టైం, సో ఇంకొకసారి నేను డౌన్ సైడ్ ఉన్న కటింగ్ ఎడ్జ్ ఇస్తాను. TR ఎంటర్, డౌన్ సైడ్ నే కటింగ్ ఎడ్జ్ ఇస్తాను. నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు ట్రిమ్ అంటుంది. సో నేను డౌన్ సైడ్ ఉన్న ఎడ్జ్ తీసుకుంటే కటింగ్ ఎడ్జ్ ఎంతవరకు ఇచ్చానో అంతవరకు ట్రిమ్ అవుతుంది. అలాగే టాప్ సైడ్ ఉన్న లైన్ తీసుకుంటే అంటే క్రాస్ గా ఉన్న లైన్ సేమ్ లైన్ తీసుకుంటే ఏమవుతుందంటే
నేను కటింగ్ ఎడ్జ్ ఎంతవరకు ఇచ్చానో అంతవరకు మాత్రమే. మీరు కటింగ్ ఎడ్జ్ అనొచ్చు, లేదా మనకు ఒక రెఫరెన్స్ లైన్ అనవచ్చు, లేదా రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అయినా కూడా అనొచ్చు. ఇక్కడ వరకు మాత్రం మనకి ట్రిమ్ అవుతుంది. సో ఇక్కడ వరకు మాత్రం మనకి ట్రిమ్ అవుతుంది. సో మిగతావన్నీ మనకి ఏమవుతుందంటే ట్రిమ్ అయితే అవ్వవు. సో మనకి ఒక కటింగ్ ఎడ్జ్ లేదా రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ వరకు మాత్రమే ట్రిమ్ అవుతుంది. సో ఈసారి చూడండి 3R ఎంటర్. ఇప్పుడు నేను రెఫరెన్స్ లైన్స్ వచ్చేసి, నేను రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి 3 లైన్స్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ 3 లైన్స్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనకి ఫస్ట్ లైన్ లో మనకి ఎంతవరకు ట్రిమ్ అవుతుంది, ఫస్ట్ లైన్ వరకు మాత్రమే ట్రిమ్ అవుతుంది. సో వర్టికల్ లైన్. నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ లైన్ మనకి ఎక్కడ ఉంది అక్కడ వరకు మాత్రం ట్రిమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లైన్ ఇచ్చాను, అక్కడ వరకు ట్రిమ్ అవుతుంది. సో నీకు అవుట్ సైడ్ నా ఆబ్జెక్ట్స్ ని ట్రిమ్ చేస్తుంటే ఏమవుతుంది చూడండి, డస్ నాట్ ఇంటర్సెక్ట్ విత్ ద కటింగ్ ఎడ్జ్ అని. సో ఇక్కడ వచ్చేసి మనం రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్ లేదా కటింగ్ ఎడ్జెస్ 3 లైన్స్ ఇచ్చాను. 3 లైన్స్. సో ఈ ఆబ్జెక్ట్ ఇంటర్సెక్ట్ అయి ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీటికి ఒక త్రూ పాయింట్ ఉండాలి. త్రూ పాయింట్, సో ఒక జంక్షన్ పాయింట్ లాగా ఉండాలి. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ జంక్షన్ పాయింట్ లాగా మనకి లేదు. సో కాబట్టి ఏమవుతుందండి ట్రిమ్ అవ్వట్లేదు. ఇక్కడ జంక్షన్ పాయింట్ అంటే ఇంకొక పాయింట్ అనేది ఇటు సైడ్ ఉండాలి, ఇంకొక లైన్. ఇప్పుడు మాత్రమే ట్రిమ్ అవుతుంది. ఇలా మనం ప్రతిసారి కూడా మనం ఒక కటింగ్ ఎడ్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా డబుల్ ట్యాప్ చేస్తాం. సో ట్రిమ్ ని డబుల్ ఎంటర్ చేస్తాం. ట్రిమ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ తర్వాత ఆర్ కాకుండా నెక్స్ట్ బ్రాకెట్లు చూసుకుంటే సెలెక్ట్ ఆల్ అని అనిపిస్తుంది. సెలెక్ట్ ఆల్ ఒక సెకండ్ టైం మనం ఎంటర్ చేసి ఏమవుతుంటే ఈ ఎడ్జెస్ అన్ని కూడా మొత్తం, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అంటే మనం డ్రాయింగ్ షీట్ లో ఎంతవరకు అయితే డ్రా చేసుకున్నామో, సో ఏ స్కెచెస్ అయితే డ్రా చేసుకున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనకి సెలెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనకి ఒక కట్టింగ్ ఎడ్జ్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి చూడండి, నేను టాప్ సైడ్ ఉన్న వాటిని ట్రిమ్ చేస్తున్నాను, అలాగే సైడ్ ఉన్న వాటిని ట్రిమ్ చేస్తున్నాను. సైడ్. సో ఇలా మనకి ఒక లైన్ తర్వాత సో ఈ ఆబ్జెక్ట్ మనకి డిలీట్ అవ్వట్లేదు, అలాగే టాప్ సైడ్ ఆబ్జెక్ట్ డిలీట్ అవ్వట్లేదు. ఇది ఒకసారి నేను చెప్తానండి. ఇప్పుడు మనకి ఇప్పుడు రైట్ సైడ్ వాటిని ట్రిమ్ చేసిన, అలాగే బాటమ్ సైడ్ వాటిని ట్రిమ్ చేస్తాం. సో రైట్ సైడ్ ఈ ఆబ్జెక్ట్ ఏమంటే మనకి ట్రిమ్ అవుతుందంటే ట్రిమ్ అవ్వదు. సో ఇది ఎందుకు ట్రిమ్ అవ్వదు అంటే మనకి ఒక 4 ఎడ్జెస్ తీసుకుని చెప్తాను. సో ఇప్పుడు మనం ఒక ప్లస్ సింబల్ డ్రా చేసుకుందాం. ఇదేంటంటే మనకు ఒక కటింగ్ ఒక జంక్షన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి మిడిల్లో ఒక సెంటర్ పాయింట్ కనిపిస్తుంది. సో ఏంటంటే మనకి ఒక జంక్షన్ లాగా, సో 4 సైడ్స్ కి మనకు 4 జంక్షన్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తామంటే ట్రిమ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ట్రిమ్ డబల్ ఎంటర్ చేస్తున్నాను. డబల్ ఎంటర్ చేసేసి నేను ఒక సైడ్ నుండి ఎడ్జ్ రిమూవ్ చేశాను, అలాగే అదర్ సైడ్ వాటిని రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేసిన తర్వాత చూడండి నాకు, సో రిమూవ్ చేసిన తర్వాత నాకు ఏంటంటే ఈ 2 ఎడ్జెస్ కూడా నాకు డిలీట్ అవ్వట్లేదు, అబ్జెక్షన్ సింబల్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందంటే మనకి, సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఎడ్జ్ పాయింట్ అంటే ఒక జంక్షన్ పాయింట్ లేదు. ఇక్కడ జంక్షన్ పాయింట్ అండూ చేస్తాను. ఇలా నేను మాకు ఒక జంక్షన్ పాయింట్ ఉంటే మాత్రం వీటిని డిలీట్ చేయొచ్చు, లేదంటే మనం డిలీట్ చేయలేము. సో ఒకసారి ఇది వేస్తాం, కంట్రోల్ జెడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ డబల్ ఎంటర్. ఇప్పుడు చూడండి నేను రైట్ సైడ్ నా లైన్ ని ఎరేజ్ చేశాను. సో రైట్ సైడ్ లైన్ ని ఎరేజ్ చేసిన తర్వాత నాకు లెఫ్ట్ సైడ్ నా లైన్ ఎరేజ్ అవ్వదు, ఎందుకంటే ఈ పాయింట్ కి ఒక జంక్షన్ పాయింట్ లేదు ఈ లైన్ కి. అలాగే నేను బాటమ్ సైడ్ ఉన్న లైన్ ని ఎరేజ్ చేస్తే టాప్ సైడ్ ఉన్న లైన్ ని ఎరేజ్ చేయలేను. ఇలా అబ్జెక్షన్ సింగల్ చూపిస్తుంటారు. ఓకేనా. సో ఇలా మనం ఇలా ఎరేజ్ అవ్వని వాటిని, సో కొన్ని ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎరేజ్ అవ్వకుండా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఆబ్జెక్ట్స్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి ఫెన్స్, క్రాసింగ్, ప్రొజెక్ట్, ఎడ్జ్ కాకుండా లాస్ట్ లో మనకి అండు అలాగే ఎరేజ్ అనే ఆప్షన్ వస్తుంది. అండు ఆప్షన్ ఏంటంటే మనకు ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి మనం అండు ఆప్షన్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తుంటే ఎరేజ్ అని కనిపిస్తుంది. ఎరేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు ఎరేజ్ అని కనిపిస్తుంది. నాకు ఎరేజ్ ఏవైతే అవ్వలేదో ఆ 2 ఆబ్జెక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంటర్ చేశాను. చూడండి ఎంటర్ చేయగానే నాకు ఏమైందంటే ఆబ్జెక్ట్స్ ఎరేజ్ అయిపోయి, మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ ట్రిమ్ అవ్వట్లేదు, ట్రిమ్ అవ్వని ఆబ్జెక్ట్స్ మనం ఇలా ఎరేజ్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని ఎరేజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పటివరకు టాపిక్ అర్థమైందా? సో మనం సింగిల్ ఎంటర్ ఎంత చేస్తాము, డబుల్ ఎంటర్ ఎందుకు చేయమని, ఓకే సింగిల్ ఎంటర్ ఎందుకు చేయమని చెప్పేసి
అర్థమైందమ్మా? సింగిల్ ఎంటర్ ఎందుకు చేయమని చెప్పేసి, ఓకే, సింగిల్ ఎంటర్ ఎందుకు చేస్తాము, డబుల్ ఎంటర్ ఎందుకు చేస్తామని చెప్పేసి. మీ దగ్గర నుంచి రెస్పాన్సే రావట్లేదు. మీరు ఉన్నారా లేదా సెషన్లోనే? ఓకేమా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఓకే, ఇందులోనే ట్రిమ్ కమాండ్లోనే సో ఇంకా మనకి సబ్ కమాండ్స్ ఉన్నాయి. ట్రిమ్ కమాండ్లో మనకి సబ్ కమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రిమ్ కమాండ్లో మనం చూసుకుంటే సో ఇంకా ఫెన్స్, క్రాసింగ్, అలాగే ప్రొజెక్ట్, ఎడ్జ్ అనే కమాండ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్ అనే కమాండ్ చెప్తాం. సో ఎరేజ్ అనేది ఏంటంటే మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ మనకి ట్రిమ్ అవ్వట్లేదు, సో మనకి ఇప్పుడు ఎడ్జ్ త్రూ పాయింట్ లేకుండా, అదే జంక్షన్ పాయింట్ లేకుండా కొన్ని ఎరేజ్ అవన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఈ ఎరేజ్ అనే టూల్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎరేజ్ అనే టూల్తో ఎరేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్ ఆప్షన్ చెప్తాను. ఎడ్జ్ ఆప్షన్ లైన్ చూడండి. సో ఎడ్జ్ అలాగే నో ఎడ్జ్ ఏంటంటే, సో ఎడ్జ్ ఆప్షన్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ టిఆర్ డబల్ ఎంటర్. సో డబల్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎడ్జ్ అనే కమాండ్ రండి. ఎడ్జ్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకోండి. ఎడ్జ్ అనే కమాండ్ నేను తీసుకున్నాను. సో ఎడ్జ్ అనే కమాండ్ తీసుకోండి. చూడండి ఇక్కడ ఎక్స్టెండ్ అలాగే నో ఎక్స్టెండ్ అని చూపిస్తుంది. ఎక్స్టెండ్ అలాగే నో ఎక్స్టెండ్ అని చెప్పి చూపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే వీటిని నో ఎక్స్టెండ్ అనే కమాండ్ మనకు డిఫాల్ట్ యాక్టివేషన్ ఉంటుంది. నేను ఇప్పుడు ఎక్స్టెండ్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. ఎక్స్టెండ్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. చూడండి, సో ఎక్స్టెండ్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకుని నాకు ఏమైంది ఇక్కడ చూడండి. సరే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాటమ్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేయమా. సో బాటమ్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి, సో ఎంతవరకు లైన్ ట్రిమ్ అవుతుందమ్మా? ఇక్కడ లైన్ ఎంతవరకు ట్రిమ్ అవుతుంది మనకి? యాక్చువల్గా అయితే మనకి ఎక్స్టెండ్ అనే ఆప్షన్ లేకుండానే, సో సరే ఇప్పుడు ఎడ్జ్ అనే ఆప్షన్లో నో ఎక్స్టెండ్కి వెళ్తాను. నో ఎక్స్టెండ్కి వెళ్తే చూడండి, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ మనకి ఈ 4 ఆబ్జెక్ట్స్ ఏవి కూడా ఎరేజ్ అవ్వట్లేదు, ట్రిమ్ అవ్వట్లేదు. అదే ఏంటంటే నేను ఎడ్జ్ ఆప్షన్ నుంచి ఎడ్జ్ ఆప్షన్లో ఎక్స్టెండ్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. ఎక్స్టెండ్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను కింద ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ట్రిమ్ అవుతుంది అన్నమాట. ట్రిమ్ అవుతుంది. లేదా మళ్ళీ క్రిందగా చూసుకుంటే, సో మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ట్రిమ్ అవుతుంది. బాటమ్ సైడ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ట్రిమ్ అవుతుంది. ఇక్కడ ట్రిమ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ట్రిమ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ మనకు హాఫ్ పోర్షన్ మాత్రం ట్రిమ్ అవుతుంది. హాఫ్ పోర్షన్ మాత్రం ట్రిమ్ అవుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఒకసారి కంట్రోల్ చెక్ చేస్తాను చూడండి. సో ఇన్ కేస్ మనం ఇప్పుడు ఎక్స్టెండ్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకున్నాము. సో ఎక్స్టెండ్ అనే ఆప్షన్ ఆన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో ఈ ఆబ్జెక్ట్స్ మనకి ఇన్ కేస్ ఒకవేళ మనం ఎక్స్టెండ్ చేస్తే ఎంతవరకు మూవ్ అవుతాయి ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ఒక కమాండ్. సో ఇంతవరకు మూవ్ అవుతాయి కాబట్టి సో ఇలా మనకి ఇలా టచ్ అవుతాయి. సో ఇన్ కేస్ మనం ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ టచ్ అవుతున్నట్టు ఉంటాయి కాబట్టి సో అంతవరకు మనకి ట్రిమ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి పాయింట్స్ టచింగ్లో ఉన్నాయి కదా, సో కాంటాక్ట్లో ఉన్నప్పుడు నేను ట్రిమ్ చేస్తాను. చూడండి, ట్రిమ్ ఆప్షన్. సో ఎంతవరకు ట్రిమ్ అయ్యి ఎంతవరకు ట్రిమ్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రిమ్ చేస్తాను. సో ఇక్కడ కూడా ట్రిమ్ అవుతుంది. నెక్స్ట్ ఇదే కమాండ్ ఇంకొకసారి ట్రిమ్ చేస్తాను. సో ఇక్కడ కూడా ట్రిమ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనకి ట్రిమ్ అవుతుంటే కనిపిస్తుంది. ఇది ఎడ్జ్ అలాగే నో ఎడ్జ్ ఆప్షన్. సారీ ఎక్స్టెండ్. ఓకే, ఎడ్జ్ ఆప్షన్ లో ఎక్స్టెండ్, నో ఎక్స్టెండ్ ఆప్షన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఒక సర్కిల్లో డ్రా చేస్తాను. సో ఇలా నేను ఒక అరే కమాండ్ యూజ్ చేసుకుని, సో మాడిఫై టూల్స్ ఉన్నాయి, అరే కమాండ్ యూజ్ చేసుకుని ఇలా నేను కొన్ని లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇలా నేను ఏంటంటే ఈ లైన్ ఏదైతే చేయాలంటే, సో ప్రతిసారి కూడా నేను సెలెక్ట్ చేసుకుని ఉన్నాను. సో ట్రిమ్ చేసినా సరే నాకేంటంటే అట్ ఏ టైం యూజ్ చేయకుండా, సో ఇది నేను ట్రిమ్ చేస్తున్నాను. డబల్ ఎంటర్ చేస్తాను. సో ప్రతిసారి కూడా ఇక్కడ
ఇక్కడ నాకు ఒక 10 లైన్స్ ఉన్నాయి. సపోజ్ నేను 10 లైన్స్ తీసుకుంటాను. నేను వీటిని కూడా నేను 10 టైమ్స్ నేను క్లిక్ చేయాలి. 10 టైమ్స్ నేను క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది 10 టైమ్స్ ఇచ్చారు. సో అలా కాకుండా మనకి ఫెన్స్ అనే కమాండ్ ఉంటుంది. ఫెన్స్ అనే కమాండ్ ట్రిమ్ కమాండ్ లో టిఆర్ డబల్ ఎంటర్. సో డబల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఫెన్స్ అని చెప్పేసి మనకి బేసిక్ సెలెక్షన్ ప్రాసెస్ లో కూడా మనకి చెప్తున్నాము. సో బేసిక్ సెలెక్షన్ ప్రాసెస్ లో కూడా మనకి ఒక సబ్ కమాండ్ ఉంటుంది, ఫెన్స్ అనే కమాండ్ ఉంటుంది. సేమ్ ఒక ఫెన్సింగ్ లాగా, ఒక కాంపౌండ్ లాగా మనం సెలెక్ట్ చేస్తాం. ఫెన్స్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్పెసిఫై ఫస్ట్ ఫెన్సింగ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్, ఇలా ఫోర్త్ పాయింట్, 5 పాయింట్స్. నేను 5 పాయింట్స్ ఇచ్చేసి నేను ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఎంటర్ చేస్తాను. సో చూడండి, ఎంటర్ చేయగా నాకు ఏమైంది, ఈ కమాండ్స్ అయిపోయాయి, ఈ లైన్స్ అన్ని కూడా నాకు ట్రిమ్ అయిపోయాయి. ఇలా మన ఫెన్సింగ్ ద్వారా కూడా, అంటే ఒక ఫెన్స్ డ్రా చేయడం ద్వారా కూడా మనకి ఒక ఆబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఈజీగా మనకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫెన్సింగ్ అనే కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. మనం 1 by 1 టూల్ సెలెక్ట్ చేసుకోకుండా కూడా మనకి ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను మళ్ళీ కూడా అండూ చేశాను, కంట్రోల్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే క్రాసింగ్ క్రాసింగ్ ఫెన్స్ అనే కమాండ్ అందరికీ అర్థమైంది కదా. సో సింపుల్ కమాండ్ అదే వచ్చి. నెక్స్ట్ వచ్చేసి క్రాసింగ్. ఈ క్రాసింగ్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్రాసింగ్ ఏంటంటే మనకు మామూలుగా 2 సెలెక్షన్స్ ఉంటాయి. బేసిక్గా 3 సెలెక్షన్స్ లో ఒక పాయింట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వస్తే మనకి ఏమవుతుందంటే బ్లూ కలర్ విండో ఫామ్ అవుతుంది. అలాగే పాయింట్ సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఏమవుతుందంటే గ్రీన్ కలర్ విండో ఫామ్ అవుతుంది. గ్రీన్ కలర్ విండో వచ్చేసి మనకు క్రాస్ సెలెక్షన్ ప్రాసెస్. అలాగే విండో సెలెక్షన్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి మనకు విండో సెలెక్షన్. సో మనకి వీటిలో కాకుండా మనకు ఈ ట్రిమ్ కమాండ్ మనం క్రాసింగ్ అనే కమాండ్ ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో, ఈ క్రాసింగ్ అనే కమాండ్ ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో, సో ఈ క్రాసింగ్ కమాండ్ లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ పాయింట్ దగ్గర నుంచి ఏ పాయింట్ డ్రా చేసుకున్నా మనకి గ్రీన్ కలర్ విండో మాత్రమే ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను పాయింట్ పిక్ చేసి రైట్ సైడ్ ఇస్తుంది. సో రైట్ సైడ్ ఇస్తే మనకి యూజువల్ గా రావాల్సిన ఏంటి, మనకి బ్లూ కలర్ విండో రావాలి, అంటే విండో సెలెక్షన్ రావాలి. బట్ మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే క్రాస్ విండో సెలెక్షన్ మాత్రమే వస్తుంది. సో ఇలా మనకి సెలెక్షన్స్ అంటే క్రాసింగ్ ద్వారా కూడా మనకి, అంటే క్రాసింగ్ ఆప్షన్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం వీటిలో ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ లేవు కాబట్టి చూడండి, నేను క్రాసింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటిలో ఉన్న లైన్స్ నేను ఎరేజ్ చేయాలనుకుంటే, సో వీటిలో ఎంతవరకు నాకు ఎరేజ్ అవుతాయంటే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తాను. ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి మధ్యలో ఉన్నది, వీటిని కూడా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ ఆర్క్స్ ని కూడా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. సో మనకి లాస్ట్ ఆర్క్ వచ్చేసి రిమూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనకి వీటికి ట్రూ పాయింట్ లేదు. ఓకే, ట్రూ పాయింట్, ఒక ఎడ్జ్ పాయింట్, నెక్స్ట్ ఎడ్జ్ లేదు కాబట్టి సో ఈ పాయింట్ మనకి ఎరేజ్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి ట్రిమ్ కమాండ్ లో ఉన్న ఫెన్సింగ్ కమాండ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రొజెక్ట్ అమ్మ. ఈ ప్రొజెక్ట్ అనే కమాండ్ మనకి ఏంటంటే 3D కమాండ్ అమ్మ. 3D కమాండ్. సో ఇది ఒక 3D టూల్ రాయద్దాం. సో పాలీలైన్ డ్రా చేద్దాం. 3D పాలీలైన్ రాయద్దాం. 3D పాలీలైన్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ డైరెక్షన్, దాన్ని నేను ఒక లైన్ డ్రా చేశాను. సో ఈ లైన్ డ్రా చేశాను పాలీలైన్. మనం చూసుకుంటే ఏ పాయింట్ లో అయినా సరే ఇంటర్సెక్షన్ అయింది. సో ఏ డైరెక్షన్ లో కూడా మనకి ఈ పాయింట్ అనేది, ఈ పాలీలైన్ అనేది ఇంటర్సెక్ట్ అయింది. ఒకసారి చూడండి, నేను రొటేట్ చేస్తున్నాను చూడండి. మనకి ఎక్కడా కూడా మనకి ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, ఎక్కడా కూడా మనకి ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఓకేనా, మనం టూల్ నుంచి చూసుకున్నాం. టిఆర్ డబల్ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్ట్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి యూసిఎస్ అలాగే వ్యూ అని కనిపిస్తుంది. యూసిఎస్ అలాగే వ్యూ. సో మనకి ఏంటంటే ఇక్కడ సో టోటల్ గా 3 ఆప్షన్స్ ఉన్నాయి. నన్ ఆప్షన్ పెట్టుకున్నా కూడా మనకి యూజువల్ గా మనకి ట్రిమ్ అవుతుంది కదా, ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూసిఎస్. ఈ యూసిఎస్ అనేది ఏంటంటే మనకి డిఫాల్ట్ గా మనకి ట్రిమ్ అవుతుంటాయి కదా. సో ఇప్పుడు మన టాప్ లైన్ లో మనకి ఎలాగైతే ఉంటాయో లైన్స్ అనేవి, సో వాటిని ట్రిమ్ చేస్తుంటే ఎలా ట్రిమ్ అవుతాయి, ఇక్కడ కూడా సేమ్ అలాగే ట్రిమ్ అవుతాయి. యూసిఎస్ అనేది ఆప్షన్ అనేది మనకి డిఫాల్ట్ గా వచ్చేసి యూసిఎస్ ఆప్షన్ ఆన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యూ అనే ఆప్షన్.
ఓకే, యూసేజ్ ఆప్షన్ మళ్ళీ చెప్తున్నాం కావాలండి. యూసేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, సో ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నాకు ఎంటర్ చేసుకుంటే నాకు ఎక్కడ కట్ అనేది నాకు చూపిస్తుంది మనకి. నాకు జూమ్ చేస్తున్నాను. సో కట్ చేస్తుంటే ఆ లైన్ కి కొంచెం అవుట్ సైడ్ గా ఉన్నట్టు మాత్రం చూపిస్తుంది. సో ఈ లైన్ కి కొంచెం లెఫ్ట్ గా కూడా నాకు ఇంకా మెటీరియల్ ఉంటుంది, అంటే లైన్ ఉన్నట్టు చూపిస్తుంది. నేను ఈ లైన్ ఎరేజ్ చేస్తాను. సో ట్రిమ్ చేశాను. నెక్స్ట్ టాప్ వ్యూలోకి వెళ్తాను. ట్రిమ్ చేసి టాప్ వ్యూ వెళ్తాను. చూడండి, సో ట్రిమ్ చేసిన టాప్ వ్యూకి వెళ్ళగానే ఏమైంది అనిపిస్తుంది, ఆ ఎడ్జ్ వరకు కాదు, ఆ ఎడ్జ్ వరకు కాకుండా అక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ ఎడ్జ్ వరకు నాకు ట్రిమ్ అయితే కనిపిస్తుంది. ఆ ఎడ్జ్ వరకు నాకు ట్రిమ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా. సో మళ్ళీ చూసుకున్నా కూడా మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ వరకు మాత్రమే చూపిస్తుంది. సో అవుట్ సైడ్ గా చేయాలంటే ఇక్కడ వర్టికల్ గా ఉంది కదా లైన్, ఈ లైన్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు లైన్ చూపిస్తుంది. సరే మనం రొటేట్ చేసి చూసుకుంటే ఇక్కడ రొటేట్ చేసి చూసుకుంటే మనకి ఎలాగైతే కనిపిస్తుంది. సో ఈ రెండు లైన్లు కూడా మనకి ఏంటంటే ఒకటే లేన్ మీద ఉన్నాయి, అంటే ఒకటే లేన్ మీద ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ వరకు లైన్ అనేది మనకు ట్రిమ్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ట్రిమ్ కమాండ్, డబల్ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ నెక్స్ట్ వచ్చేసి వ్యూ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాం. సో వ్యూ కమాండ్ యాక్టివేట్ చేసుకొని చూసుకుంటే చూడండి, సో వ్యూ కమాండ్ ఏంటంటే మనకి ఇప్పుడు మనకి వ్యూ ఉంది కదా, బేస్ ఆన్ వ్యూ మనం ఇప్పుడు రొటేషన్ చేసుకునే చేంజ్ అంటే వ్యూని బట్టి కూడా మనకి ట్రిమ్ అవుతుంది ఆబ్జెక్ట్ అనేది. ఫస్ట్ సపోజ్ నాకు ఈ లైన్ నాకు ట్రిమ్ అవ్వకూడదు, సో ఎందుకు అవ్వకూడదు అంటే సేమ్ లైన్ మీద ఉన్నాయి, అంటే సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి, సేమ్ అంటే ఒక 90 degrees డైరెక్షన్ లో ఉన్నాయి, సేమ్ డైరెక్షన్ లో. బట్ నేను ఇప్పుడు ట్రిమ్ చేస్తుంటే ఏమవుతుంది, ట్రిమ్ అవుతుంది. ఇక్కడ ట్రిమ్ అవుతుంది. సో నేను ఎస్కేప్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి టాప్ వ్యూలోకి వెళ్తున్నాను. మళ్ళీ టాప్ వ్యూలోకి వెళ్తే చూసుకోండి, సో నాకు ఎక్కడ ఉండాలి ఈ లైన్ అనేది, నాకు ఈ లైన్ కి ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఉన్న లైన్ ఇక్కడ వరకు ఉండాలి. ఇక్కడ వరకు ఉండకుండా నాకు ఏమైందంటే కొంచెం ఎరేజ్ అయిపోయింది. ఇక్కడ అదేంటంటే మనం వ్యూలో బేస్డ్ ఆన్ వ్యూ, సో మనం వ్యూలో మనం చేంజ్ చేసుకునే విధానం బట్టి. సో చూడండి, నేను మళ్ళీ వ్యూ చేంజ్ చేస్తున్నాను. సో మళ్ళీ వ్యూ చేంజ్ చేస్తున్నాను. సో వ్యూ చేంజ్ చేసి నేను ట్రిమ్ చేస్తున్నాను. మళ్ళీ డబల్ ఎంటర్, ప్రాజెక్ట్ వ్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిమెంట్ నేను మళ్ళీ ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసి ఎస్కేప్ చేసి మళ్ళీ రొటేట్ చేస్తున్నాను. సో మళ్ళీ టాప్ కమాండ్ లాగా వెళ్తున్నాను, టాప్ వ్యూలోకి. సో కొంచెం ఎరేజ్ అయిపోయింది. ఇంకొంచెం ఎరేజ్ అయిపోయింది. ఇక్కడ యూసెస్ అలాగే టాప్ వ్యూ ఏంటంటే మనకి, సో యూసెస్ మనకి టాప్ వ్యూ ఏంటంటే, సో యూసెస్ లో మనకి డిఫాల్ట్ మనకు టాప్ వ్యూలో ఎలాగ ఉంటుందో సో ఆబ్జెక్ట్ అలాగే చూపిస్తుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వ్యూ. మనకి ఈ 3D వ్యూలో మనం రొటేషన్ చేస్తుంటాం, ఆర్బిట్ చేస్తూ ఉంటాం కదా. ఈ ఆర్బిట్ చేసినప్పుడు మనకు డయాగ్రామ్స్ ఎలాగైతే కనిపిస్తుంటాయి, అంటే మనకి వ్యూ ఎలా కనిపిస్తూ ఉంటుందో ఆ వ్యూలో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రం మనకి ఎరేజ్ అవుతుంటాయి. సో అది ఇంటర్సెక్ట్ అయ్యిందా లేదా అని చెప్పేసి మనకి కరెక్ట్ మనకి ఎగ్జాక్ట్ తెలియదు అన్నమాట. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇంటర్సెక్ట్ అయినట్టు చూపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ రొటేట్ చేశాను కదా. సో ఇప్పుడు నేను టాప్ సైడ్ ఇక్కడ ఓకే, ఈ హారిజాంటల్ లైన్ కి కొంచెం టాప్ సైడ్ మనకు ఒక లైన్ మాత్రం కనిపిస్తుంది. ఈ లైన్ కి ఓకే హారిజాంటల్ లైన్ ట్రిమ్ ఓకే ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఇంటర్సెక్ట్ అవ్వకపోయినా నాకు ఇప్పుడు ట్రిమ్ చేస్తాను. చూడండి, డబల్ ఎంటర్, ప్రాజెక్ట్ వ్యూ ఆప్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ చేశాను. సో ఈ లైన్ ఏంటంటే నాకు ట్రిమ్ అయిపోయింది. బట్ నాకు ఇంటర్సెక్షన్ లో ఉన్నాయంటే ఇంటర్సెక్షన్ లేవు, బట్ నాకేంటమ్మా ట్రిమ్ అయిపోయింది. సేమ్ అలాగే ఇంకొకసారి ట్రిమ్ చేస్తాను. చూడండి, డబల్ ఎంటర్, ట్రిమ్ చేసింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క లైన్ అనేది మనకు కొంచెం చాలా తక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే మనం ట్రిమ్ చేస్తాం కాబట్టి 2 times ట్రిమ్ చేసాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్ యొక్క లైన్ ఇలా కనిపిస్తుంది. ఇది ప్రాజెక్ట్ లో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ అయిపోయిన తర్వాత వాటిని చేంజ్ చేసాము. సో ఎడ్జ్ ఆప్షన్ మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ గా, ఎడ్జ్ ఆప్షన్ కాదు, డబల్ ఎంటర్, ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఆప్షన్ లో వ్యూ ఆప్షన్ దగ్గర నుంచి అంటే మనం యూసెస్ ఆప్షన్ దగ్గరికి వచ్చేస్తాం. యూసెస్ ఆప్షన్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హోమ్ ఐకాన్ క్లిక్ చేస్తాను, టాప్ వ్యూ. ఓకే, ఇది ట్రిమ్ కమాండ్ అమ్మా, ఇది ట్రిమ్ కమాండ్. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ కి మనకి ఎక్స్టెండ్ కి సేమ్ ఒకేలాగా వర్క్ అవుతుంటాయి. సో ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా, ఎక్స్టెండ్ చేసేటప్పుడు మనకి ట్రిమ్ లో మనకి ఎలాగైతే ట్రిమ్ అవ్వట్లేదు, ట్రిమ్ లో మనకి సింగిల్ గా మనకు సింగిల్ ఎంటర్ చేసిన తర్వాత ఒక కటింగ్ ఎడ్జ్ లేదా ఒక రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్ ఇస్తుంది. సేమ్ అలాగే ఎక్స్టెండ్ కమాండ్ లో మనం ఏం చేస్తాం అంటే ఒక రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్ ఇస్తుంది, రెఫరెన్స్ ఆబ్జెక్ట్. ఓకేనా, సేమ్ మళ్ళీ ఒక లైన్ డ్రా చేస్తున్నాం ఇక్కడ.
ఇప్పుడు నేను ఒక 3 లైన్స్ డ్రా చేస్తాను. 3 లైన్స్ డ్రా చేశాను. సో 3 లైన్స్ డ్రా చేసి నేను ఎక్స్టెండ్ కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. ఈఎక్స్ ఎంటర్ అంటే 1 టైం ఎంటర్ చేస్తాను. 1 టైం ఎంటర్ చేసిన ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్స్ని రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఇస్తుంది. రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఇచ్చి ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ ఈ ఎక్స్టెండ్ అంటే ఇక్కడ చూడండి. సో ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయగలను నేను. ఎక్స్టెండ్ ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ ని ఒక రెఫరెన్స్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పాయింట్ దగ్గర వరకు ఎక్స్టెండ్ చేస్తాం ఆబ్జెక్ట్ ని. చూడండి, సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయగలక ఎక్స్టెండ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలని చూస్తుంది ఏమవుతుంది చూడండి, ఎక్స్టెండ్ అవ్వట్లేదు. ఎక్స్టెండ్ ఇది అవ్వట్లేదు. సో ఇలాగ మనకి ఎక్స్టెండ్ అవ్వట్లేదు. ఎందుకు ఎక్స్టెండ్ అవ్వట్లేదు అంటే మనకు రెఫరెన్స్ పాయింట్ ఇచ్చాం, రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఇచ్చాం. ఈ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇంతవరకు ఇచ్చాము. నెక్స్ట్ అలాగే కంట్రోల్ జెడ్ చేస్తున్నాం, మళ్ళీ ఎక్స్ డబుల్ ఎంటర్. ఇప్పుడు ఏం చేస్తా అంటే సెకండ్ ఉన్న లైన్ సారీ ఎక్స్ డబుల్ ఎంటర్ చేస్తాను. ఈ ఎక్స్ సింగిల్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెకండ్గా ఉన్న లైన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ చేశాను. అంటే ఎంటర్ చేసిన తర్వాత నాకేంటంటే ఈ లైన్ నేను ఈ లైన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటాను. ఈ లైన్ ఎక్స్టెండ్ చేయాలనుకుని నేను ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఆ ఎడ్జ్ వరకు వస్తుంది. సో నేను ఏదైతే రెఫరెన్స్ ఇచ్చానో ఆబ్జెక్ట్ అంతవరకు కూడా ఎక్స్టెండ్ అవుతుందమ్మా ఆబ్జెక్ట్. నాకు ప్రీవియస్గా ఏమైంది, నాకు ముందు ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు మాత్రమే నాకు, సో ఫస్ట్ లైన్ ఉంది, ఫస్ట్ వర్టికల్ లైన్, ఈ లైన్ వరకు మాత్రమే ఆబ్జెక్ట్ నాకు ఎక్స్టెండ్ అయింది. సో ఇప్పుడు నేను సెకండ్ లైన్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ వరకు మనకి ఈ సెకండ్ లైన్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఆబ్జెక్ట్. ఓకేనా. సో నేను నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న కార్నర్ని సెలెక్ట్ చేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ అనే కార్నర్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటాను. ఎక్స్టెండ్ చేయాలని చూస్తే ఏమవుతుందంటే ఎక్స్టెండ్ అవ్వట్లేదు. సో ఎందుకు అవ్వట్లేదు మళ్ళీ చెప్తానండి ఒకసారి. సో ఓకే, నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ జెడ్ చేస్తున్నాను. ఈసారి వచ్చేసి నేను ఎక్స్టెండ్ డబల్ ఎంటర్ చేస్తున్నాను. ఎక్స్టెండ్ సింగిల్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే, సో ఇంతవరకు మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ పాయింట్గా ఇచ్చాం. ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ పాయింట్గా ఇచ్చాం. సో అలా కాకుండా రెఫరెన్స్గా కాకుండా మనకు సెలెక్ట్ ఆల్ చేస్తే ఏమవుతుంటే ఆబ్జెక్ట్లో ఈ మనకు ఈ ఫైల్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనకి ఒక ఆబ్జెక్ట్గా అంటే ఒక రెఫరెన్స్ ఆబ్జెక్ట్ మనకు యాక్ట్ చేస్తుంది. సెలెక్ట్ ఆల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎక్స్టెండ్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటే సెక్షన్ కమాండ్ యాక్టివేట్ చేస్తుంది చూడండి, ఫస్ట్ లైన్ వరకు సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ సెలెక్ట్ అవుతుంది, అలాగే థర్డ్ లైన్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అలాగే నేను లెఫ్ట్ సైడ్ ఉన్న వాటి దగ్గర నుంచి వస్తుంది చూడండి, ఈ లైన్ని లెఫ్ట్ సైడ్ వస్తుంటే నాకేముంది అబ్జెక్షన్ సింబల్ అనిపిస్తుంది, అబ్జెక్షన్ సింబల్ చూపిస్తుంది. సో అలా ఎందుకు చూపిస్తుంది అంటే మనకి ఏంటంటే వాటి తర్వాత మనకి ఒక రెఫరెన్స్ లైన్, ఓకే, ఒక రెఫరెన్స్ లైన్ లేదా రెఫరెన్స్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వాలని చెప్పేసి ఒక రెఫరెన్స్ లైన్ లేదు కాబట్టి ఎక్స్టెండ్ అవ్వట్లేదు. సపోజ్ ఓకే, నేను ఎక్స్టెండ్ లైన్ ఇక్కడ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ ఎక్స్ డబుల్ ఎంటర్ చూడండి. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ మళ్ళీ చేస్తుంటే ఏమవుతుంది, మనకు ఒక రెఫరెన్స్ లైన్ ఇచ్చాను కాబట్టి అక్కడ వరకు కూడా మనకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2 లైన్స్ రాస్తాను. ఇలా 3 లైన్స్ రాసాం. సో ఈ లైన్స్ అన్ని కూడా, సో మిడిల్లో ఈ 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ నేను ఎక్స్టెండ్ చేయాలనుకున్నాను, అంటే టైం ఇచ్చాలనుకున్నాను. ఈ ఎక్స్ డబుల్ ఎంటర్. సో నెక్స్ట్ వీటిలో కూడా ఫెన్సింగ్ ఆప్షన్, సో సేమ్ ఫెన్సింగ్ ఆప్షన్ బాగా ఉంటుంది. సేమ్ ఫెన్సింగ్ ఆప్షన్ తీసుకున్నాను. ఈ 3 లైన్స్ని సెలెక్ట్ చేస్తాను. ఈ 3 లైన్స్ నాకు సెలెక్ట్ చేయడం అయిపోయింది, ఎక్స్టెండ్ అయిపోయింది. అలాగే ఈ లైన్ సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అలాగే మిగతా 3 లైన్స్ సెలెక్ట్ చేస్తే మిగతా 3 లైన్స్ కూడా మనకి అట్ ఏ టైం ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఇది ఫెన్స్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి క్రాసింగ్. సో ఇందాక చూసుకున్నాం. సో ఒక కార్నర్ పాయింట్ దగ్గర నుంచి క్రాసింగ్ ఇస్తే అవుతుంటే అవన్నీ కూడా మనకి ఎక్స్టెండ్ అవుతాయి. ఓకేనా. సో ఇది ఎక్స్టెండ్ ఆప్షన్, సారీ ఇది క్రాసింగ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రొజెక్ట్ ఇవన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి, బట్ మనకి ఏంటంటే యూజ్ చేయము వాటిని, 3Dలో కాబట్టి మనం వాటిని యూజ్ చేయము. ఓకే. నెక్స్ట్ ఎక్స్టెండ్ డబుల్ ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ నేను సంథింగ్ తీసుకుంటాను. ఎంటర్ చేసి ఇలా నేను ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సో అన్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే నేను ఎక్స్టెండ్ కమాండ్లో ఉన్నాను. ఎక్స్టెండ్ కమాండ్ నేను అట్ ఏ టైం ట్రిమ్ కమాండ్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఏం చేస్తామంటే జస్ట్ ఒక షిఫ్ట్ కీ ఉంటుంది కదా, షిఫ్ట్ కీ చేసుకుంటాము. షిఫ్ట్ కీని హోల్డ్ చేసుకుంటాం.
ట్రిమ్ అవుతుంది, ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి ట్రిమ్ అవుతుంది. చూడండి నేను ఎక్స్టెండ్ కమాండ్ లో ఉన్నాను. ఎక్స్టెండ్ కమాండ్ నుంచి నేను ట్రిమ్ కమాండ్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే, ట్రిమ్ కమాండ్ యాక్టివేట్ చేసుకోవాలంటే జస్ట్ ఒక షిఫ్ట్ కీని హోల్డ్ చేసుకుంటాము. షిఫ్ట్ కీని హోల్డ్ చేసుకుని చూడండి, షిఫ్ట్ కీని హోల్డ్ చేసుకోవాలంటే నాకు ఏమవుతుంది, ఆబ్జెక్ట్స్ అన్ని నాకు ఎరేజ్ అవుతున్నాయి. చూడండి ఇలా ఎరేజ్ చేస్తున్నాను. అలాగే నేను షిఫ్ట్ కీని నేను రిమూవ్ చేశాను. షిఫ్ట్ కీ నేను పట్టుకోవట్లేదు, నేను షిఫ్ట్ కీని హోల్డ్ చేసుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే నాకు ఏం కనిపిస్తుంది అంటే ఎక్స్టెండ్ పర్ఫార్మ్, ఎక్స్టెండ్ నాకు ఆబ్జెక్ట్స్ వచ్చేసి పర్ఫార్మ్ అవుతుంది, ఎక్స్టెండ్ గా పర్ఫార్మ్ అవుతుంది. చూస్తున్నారా, ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. అగైన్ మళ్ళీ నేను ట్రిమ్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. ట్రిమ్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను, షిఫ్ట్ కీని హోల్డ్ చేసుకున్నాను. ఇలా మనం ట్రిమ్ కమాండ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ట్రిమ్ కమాండ్ ని మనం అలాగే ఎక్స్టెండ్ కమాండ్ ని మనం అట్ ఏ టైం పర్ఫార్మ్ చేయొచ్చు. జస్ట్ బై క్లికింగ్ షిఫ్ట్ కీ ఉంది, యూ కెన్ పర్ఫార్మ్ బోత్ యాక్షన్స్. సో ఎక్స్టెండ్ అండ్ అలాగే ట్రిమ్ కమాండ్, సో అట్ ఏ టైం చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ మళ్ళీ కూడా నేను ఎక్స్టెండ్ కమాండ్ ని పర్ఫార్మ్ చేసుకున్నాను. చూడండి, ఓకేనా. ఇలా మనం ఎక్స్టెండ్ కమాండ్ ని అలాగే ట్రిమ్ కమాండ్ ని అట్ ఏ టైం యూజ్ చేయొచ్చు. జస్ట్ మనం షిఫ్ట్ కీని మాత్రం హోల్డ్ చేసుకోవాలి. షిఫ్ట్ కీని మాత్రం హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకుంటే పోతే మనకి ఈజీగా అయిపోతుంది మనకి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఎక్స్టెండ్ అలాగే ట్రిమ్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎరేజ్ ఆబ్జెక్ట్స్, మనకి ఆబ్జెక్ట్స్ మనం ఎరేజ్ చేయడానికి. ఇందాక మనం ట్రిమ్ కమాండ్ లో మనం చూసుకున్నాం కదా, ఆ ట్రిమ్ కమాండ్ లో సపరేట్ గా మనకి ఎరేజ్ ఆప్షన్ ఉంది. సేమ్ ఆ ఎరేజ్ ఆప్షన్ ఇది కూడా. సో కొన్ని ఆబ్జెక్ట్స్ రిమూవ్ అవ్వని వాటి ఉంటాయి, రిమూవ్ అవ్వని వాటిని మనం డైరెక్ట్ ఇలా సెలెక్ట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తాం. ఇలా కూడా మనం డైరెక్ట్ కూడా మనం ఎరేజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఎరేజ్ చేయొచ్చు. రాకుండా ఇలా మనం 1 by 1 సెలెక్ట్ చేసుకొని అయినా సరే మనం డిలీట్ అయితే చేయొచ్చు. సో ఇలాగైతే మనం చేయొచ్చు. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి ఎరేజ్ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి సో జాయిన్ అలాగే ఎక్స్ప్లోడ్. సో నేను ఒక పాలీలైన్ డ్రా చేస్తున్నాను. ఇలా నేను ఒక పాలీలైన్ డ్రా చేస్తున్నాను. నేను పాలీలైన్తో ఒక ఆబ్జెక్ట్ డ్రా చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు మొత్తం టోటల్ ఎంటైర్ ఆబ్జెక్ట్ నాకు సెలెక్ట్ అవుతుంది. ఇలా నాకు టోటల్ ఎంటైర్ ఆబ్జెక్ట్ నాకు సెలెక్ట్ అవ్వకూడదు, నాకు సెలెక్ట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే వీటిని పాలీలైన్ ఉన్న వాటిని లైన్ గా కన్వర్ట్ చేస్తాను. సో అలా కన్వర్ట్ చేయడానికి మనకు కమాండ్ ఉంది. కమాండ్ ఏంటంటే ఎక్స్ప్లోడ్, EXPLODE, ఎక్స్ప్లోడ్. సో అలాగే వీటికి బర్స్ట్ అనే కమాండ్ కూడా ఉంటుంది. ఎక్స్ప్లోడ్ అనేది చేయొచ్చు, ఎక్స్ప్లోడ్ అనేది చేయొచ్చు, అంటే అలాగే బర్స్ట్ అనే కమాండ్ ఉంటుంది, BURST, బర్స్ట్. సో బర్స్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే కమాండ్ అనేది మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టూ మనకి డిఫరెంట్ సెలెక్ట్ ఉంది. ఈ ఎక్స్ప్లోడ్ అనే కమాండ్ కి షార్ట్ కట్ కి వచ్చేసి ఎక్స్. చూడండి, నేను ఎక్స్ అని టైప్ చేశాను. ఎక్స్ అని టైప్ చేయగలక క్రాస్ సైడ్ దగ్గర ఎక్స్ప్లోడ్ అని బ్రాకెట్ లో కనిపిస్తుంది. ఎక్స్ప్లోడ్ అని కనిపిస్తుంది. ఎక్స్ప్లోడ్ సెలెక్ట్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు ఏవైతే ఎక్స్ప్లోర్ చేయాలో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. నేను ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ ఎంటర్ చేశాను. చూడండి, నెక్స్ట్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నాకు సింగిల్ ఎంటిటీగా సెలెక్ట్ అవుతుంది. చూస్తున్నారా? సో నాకు ప్రీవియస్ అయితే ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏముందంటే టోటల్ అన్ని ఆబ్జెక్ట్స్ కూడా నాకు సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, అన్ని అట్ ఏ టైం మనకు సెలెక్ట్ అవ్వట్లేదు. ఇది ఎక్స్ప్లోడ్ కమాండ్ అన్న, ఎక్స్ప్లోడ్. సో వీటికి వచ్చేసి సపరేట్గా ఇంకొక నేమ్ ఉంది. వీటికి ఏమంటే బర్స్ట్ అనే కమాండ్. సేమ్ అది కూడా మనకి పర్ఫామ్ చేసే అయితే ఎక్స్ప్లోడ్ కమాండే పర్ఫామ్ చేస్తుంది. బట్ ఏంటంటే వీటికి కొన్ని కమాండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని కమాండ్స్, కొన్ని టూల్స్ మనకి ఏంటంటే 2 or 3 టూల్స్ కూడా ఉంటాయి. 2 or 3 టూల్స్. అదేంటంటే మనకి పీ టైప్స్ చూసుకున్నాం ఇంతకుముందు. పాయింట్స్ టైప్ ఉంది కదా, పాయింట్స్ యొక్క స్టైల్ ని చేంజ్ చేయడానికి మనకు 2 కమాండ్స్ ఉన్నాయి, పీ టైప్ అలాగే DDP టైప్ అని చెప్పి. సేమ్ అలాగే ఇక్కడ కూడా. సో బస్ట్ అనే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు 3 కమాండ్స్ ఉంటాయి. ఎక్స్ప్లోడ్ అలాగే బస్ట్ అనే కమాండ్స్ ఉంటాయి. కొన్ని టూల్స్ కి మాత్రం మనకి 2 or 3 కమాండ్స్ కూడా ఉంటాయి వాటికి. సో డైమెన్షన్ స్టైల్ మేనేజర్ ని మనం డైమెన్షన్స్ చేంజ్ చేసుకోవడానికి కమాండ్ ఉంటాయి.
వాటికి డైమెన్షన్ డి ఎంటర్ చేయొచ్చు, డిమ్ ఎంటర్ చేయొచ్చు, అలాగే డిమ్ ఎస్టివ్ అని చెప్పేసి ఇలా మనకి నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇది వచ్చేసి ఎక్స్ప్లోర్ కమాండ్, ఇది వచ్చేసి ఎక్స్ప్లోర్ కమాండ్. సో ఎక్స్ప్లోర్ కమాండ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా సరే మనకు ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలంటాం. ఇలా ముందుగా నాకు ఈ ఆబ్జెక్ట్ అంతా నాకు సెలెక్ట్ అయ్యాను ముందు, బట్ నాకు ఈ లైన్ అనేది నాకు అవసరం లేదు. ఈ లైన్ అవసరం లేదు, నాకు ఇంకొక లైన్ ఇక్కడ హారిజాంటల్ డ్రా చేసుకున్న తర్వాత నేను డ్రా చేసుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు టోటల్ ఆబ్జెక్ట్స్ మొత్తం సెలెక్ట్ అవుతుంటది. అలాంటి టైంలో మనం ఈ ఆబ్జెక్ట్ ఈ లైన్ మాత్రం మనం డిలీట్ చేస్తే, సో ఈ లైన్ మాత్రం డిలీట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆబ్జెక్ట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. సెలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనకు సింగిల్ ఎంటిటీగా సెలెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సింగిల్ ఎంటిటీగా సెలెక్ట్ అవుతుంది. ఈ ఎలిమెంట్ నేను సింగిల్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ డిలీట్ చేశాను. సో ఇలా నేను ఎరేజ్ చేసుకున్నాను. సో తర్వాత నేను మళ్ళీ కూడా నా రిక్వైర్మెంట్ పొజిషన్ లో నేను ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. సో నా రిక్వైర్డ్ పొజిషన్ నేను ఇలా డ్రా చేసుకున్నాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఇప్పుడు నాకు సింగిల్ ఎంటిటీగా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా నాకు అట్ ఏ టైం సెలెక్ట్ అవ్వాలి, అంటే పాలీలైన్ లాగా మళ్ళీ కన్వర్ట్ అవ్వాలి. సో లైన్ ని పాలీలైన్ గా కన్వర్ట్ చేయడానికి జాయిన్ అనే కమాండ్ ఉంటుంది, అలాగే పాలీలైన్ ని లైన్ గా కన్వర్ట్ చేయడానికి ఎక్స్ప్లోడ్ అనే కమాండ్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు రెండు కూడా టూల్స్, జాయిన్ అలాగే ఎక్స్ప్లోడ్. సో ఇందాక మనం ఎక్స్ప్లోడ్ చేసాం. సో ఒక ఫుల్ గా ఉన్న ఆబ్జెక్ట్ ని మనం వాటిని ఎక్స్ప్లోడ్ చేసాం, సింగిల్ లైన్ ఎంటిటీగా మనకి కన్వర్ట్ అవ్వడానికి ఎక్స్ప్లోడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే జాయిన్ చేస్తాం. సో మనకి ఇప్పుడు సింగిల్ ఎంటిటీ సెలెక్ట్ అవుతుంది. ఇలా కాదు, నాకు అట్ ఏ టైం సెలెక్ట్ అవ్వడానికి ఏం చేస్తామంటే జాయిన్ అనే కమాండ్ యాక్టివేట్ చేస్తాం. జాయిన్ కమాండ్ కి షార్ట్ కట్ కీ వచ్చేసి జే ని టైప్ చేశాను. సో జే అని టైప్ చేయడానికి చూడండి, ఇక్కడ బ్రాకెట్ లో కనిపిస్తుంది, జాయిన్ అని కనిపిస్తుంది, జాయిన్. సో జే ని ఎంటర్ చేశాను. సో జే ని ఎంటర్ చేయడానికి చూడండి, సెలెక్ట్ సోర్స్ ఆబ్జెక్ట్స్ అంటుంది. సోర్స్ ఆబ్జెక్ట్ ఆర్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు చూడండి నేను ఆబ్జెక్ట్స్ అన్ని కూడా నేను సెలెక్ట్ చేస్తాను. ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ ఎంటర్ చేశాను. చూడండి, సో 9 ఆబ్జెక్ట్స్ కన్వర్టెడ్ టు 1 పాలీలైన్ చూపిస్తుంది. 9 ఆబ్జెక్ట్స్ కన్వర్టెడ్ టు 1 పాలీలైన్. ఇప్పుడు చూడండి నేను ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏమిస్తుంది, ఒక పాలీలైన్ మొత్తం అంతా కూడా పాలీలైన్ గా చూపిస్తుంది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత పాలీలైన్ గా కన్వర్ట్ చేయడం చూపిస్తుంది. అదే నేను ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ పాలీలైన్ తో ఒక లైన్ రాస్తున్నాను, లైన్ తో రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్క్, ఇలా ఒక ఆర్క్ కూడా డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానికి ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఈ లైన్ తో డ్రా చేస్తున్నాను, ఈ లైన్ తినుకుంటూ డ్రా చేసుకున్నాను, అలాగే మధ్యలో ఒక ఆర్క్ కూడా డ్రా చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఈ ఆర్క్ అలాగే డౌన్ సైడ్ ఇంకొక ఆర్క్ డ్రా చేసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు అట్ ఏ టైం సెలెక్ట్ అవ్వాలి. సో అట్ ఏ టైం మనకి సెలెక్ట్ అవ్వడానికి అంటే పాలీలైన్ గా కన్వర్ట్ చేయాలనుకున్నాను వీటన్నిటిని. సో వీటన్నిటిని నేను పాలీలైన్ గా కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాను అంటే వీటిని జాయిన్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. జాయిన్ జే ఎంటర్ చేశాను. నెక్స్ట్ సో నా ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. కొన్ని ఆబ్జెక్ట్స్ అన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూడండి 6 ఆబ్జెక్ట్స్ కన్వర్టెడ్ టు 1 పాలీలైన్ అని చూపిస్తుంది, అలాగే 1 ఆబ్జెక్ట్ డిస్కార్డెడ్ ఫ్రమ్ ద ఆపరేషన్ అని చూపిస్తుంది. సో ఆ 1 ఆపరేషన్ ఏంటంటే సో ఇక్కడ డౌన్ సైడ్ ఆర్క్ ఆర్క్, అలాగే మీద ఉన్న మనకి దానిపైన ఉన్న చూసుకుంటే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి అట్ ఏ టైం సెలెక్ట్ అవుతుంది. అది ఆ లైన్ వచ్చేసి ఆ లైన్ అలాగే సర్కిల్ వచ్చేసి మనకి ఏమైందండి పాలీలైన్ గా కన్వర్ట్ అయింది. బట్ మనకు డౌన్ సైడ్ ఆర్క్ వచ్చేసి మనకి ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే ఎందుకు జాయిన్ అవ్వలేదంటే ఈ 2 పాయింట్ కి అంటే ఈ 2 లైన్స్ కి అంటే ఈ లైన్ కి ఈ ఆర్క్ కి కాంటాక్ట్ పాయింట్ లేదు. సో కాంటాక్ట్ లేదు కాబట్టి సెలెక్ట్ అవ్వట్లేదు. సో ఈ 2 లైన్ మళ్ళీ కాంటాక్ట్ చేసాను. సో కాంటాక్ట్ ఏంటంటే ఈ 2 ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్ అలాగే లైన్ యొక్క ఎండ్ పాయింట్ ఇచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ జాయిన్ కమాండ్ జే ఎంటర్ చేస్తాను. ఈ 2 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్ చేసాను. 1 సెగ్మెంట్ జాయిన్ ఇంటూ 1 పాలీలైన్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తుంది ఏమవుతుంది, సో ఈ ఆర్క్ కూడా నాకు ఆ పాలీలైన్ లోకి కన్వర్ట్ అయిపోయింది. సో మనకి పాలీలైన్ కన్వర్ట్ చేయాలంటే మనకి సో కాంటాక్ట్ అనేది కన్ఫర్మ్ గా ఉండాలి. కాంటాక్ట్ లేకుంటే ఏమవుతుందంటే ఆ ఆపరేషన్ జరగదు. సో 2 లైన్స్ మనం పాలీలైన్ గా కన్వర్ట్ చేయాలనుకున్నా కూడా వాటి మధ్య కాంటాక్ట్ ఉంటుంది. కాంటాక్ట్ ఉంటే మాత్రం మనం వాటిని పాలీలైన్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడితో మనం క్లాస్ ఎండ్ చేసుకున్నాం. ఒక 1 minute వెయిట్ చేయండి, అటెండెన్స్ లింక్ ఇస్తాను.